ఆదికాండం 1:1 1, 2 వచనాలు. 1-2 वचन देखिएगा। उत्पत्ति पहले अध्याय पहले 2 वचन। ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. చూడండి, ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు यहाँ पे है सृष्टिकर्ता परमेश्वर భూమిని ఆకాశమును पृथ्वी और आकाश को సృష్టించిన వాడు, सृष्टि किया है। వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. तो वही है, उसका निर्माता है। భూమి మీద ఉన్న इस पृथ्वी पे నిన్ను నన్ను మనల్ని आपको हमको हम सबों को ఎలా చేసినాడు? कैसे बनाया? మట్టిలో నుంచి మనల్ని मट्टी से वो बनाया, తీసి మనిషిగా मट्टी से लेके मनुष्य बनाया। తయారు చేసిన వాడిగా ఉన్నాడు. वैसा ही मनुष्य को तैयार किया। నీ రూపం నా రూపం आपका रूप मेरा रूप దేవుని యొక్క స్వరూపం. परमेश्वर का स्वरूप है। ఆ స్వరూపం ఉన్న మనము परमेश्वर का स्वरूप जो है సృష్టికర్త అయిన దేవుణ్ణి तो सृजनहार जो परमेश्वर ఆరాధించటానికి వచ్చి ఉన్నాం. आराधना करने के लिए आए हैं। చాలా దూరం నుండి बहुत दूर से నేను కూడా రావటకు मैं भी आने के लिए దేవుడు సహాయం చేసినారు. परमेश्वर मदद किया। ఈ యొక్క పట్టణాన్ని इस शहर को ఈ రోజు చూడటం కాదు, నేను आज देख केवल नहीं 1990 నుండి కూడా 2023 సంవత్సరం వరకు కూడా నాకు ఈ ఏరియా తెలుసు. तो 1990 साल से मैं देखता हूँ इस इलाका, मुझे जान पहचानता है। ఎలా తెలుసు అనుకుంటున్నారేమో. ये इलाका कैसा मुझे मालूम नहीं, आप सोचते होंगे। నేను ఒకప్పుడు నేషనల్ డ్రైవర్గా లారీ తోలిన వాడిని. मैं एक समय ऐसा था, मैं सारा देश ఈ में యొక్క लारी ప్రాంతం అంతా కూడా నాకు తెలుసు. ये सब इलाका मुझे मालूम है। मैं लारी चलाता था, అస్సాం వరకు తిరిగాను నేను. असम तक मैंने गया था। ఈ రోజు आज भी దేవుని యొక్క సేవకుడిగా तो परमेश्वर का दास का మీ नाम మధ్యకి రావటకు आपका बीच में आने के लिए చాలా సహాయం చేస్తున్నారు तो దేవుడు. परमेश्वर बहुत कुछ मदद किया। చాలా ఆనందంగా ఉంది నాకు. मुझे बहुत మిమ్మల్ని आनंद చూడ- लग रहा है कि आप सब देखने से, ఎందుకంటే क्योंकि ఆ రోజు उस दिन డ్రైవర్గా వచ్చాను, ड्राइवर का रूप में आया था, ఈ రోజు लेकिन आज దేవుని సేవకుడిగా మీ మధ్యకి వచ్చి ఉన్నాను. परमेश्वर का दास का रूप में आपका बीच में सामने आया हूँ। వచ్చిన కాడి నుంచి కూడా जब से मैं आया हूँ చాలా ఆనందంగా ఉంది నాకు. मुझे बहुत खुश लग रहा है। మీ అందరికీ కూడా ఉందా? तो आपको खुशी है क्या? आप खुशी है क्या? ఉందా? आप खुशी है क्या? చూడండి, ఎందుకంటే क्योंकि అనేక సార్లు నేను ఆలోచించలేదు కానీ कई बार तो मैं तो सोचा नहीं, అనుకోని రీతిగా దేవుడు लेकिन मैं सोचा नहीं था ఈ ఔరా పట్టణానికి కలకత్తాకి దేవుడు నన్ను తీసుకొచ్చారు. इस हावड़ा और कलकत्ता शहर में प्रभु मुझे लेके आया। ఎందుకు కారణం తెలియదు కానీ मुझे मालूम नहीं क्या कारण है। విజయరావు సహోదరుడు ब्रदर सहोदर भाई विजयराव जो है, ఆయన చెప్పినాడు, मुझे बताया था ఆ ఏరియా మొత్తం నువ్వు తిరుగుండావు గనక నువ్వు వెళ్తే సమర్థుడువు. तो इस इलाका तो आप तो पूरा घूम लिया, इसलिए आपका ही सामर्थ्य है जाने ఎందుకు का। కారణం అని అడిగితే मैंने पूछा क्या कारण है। ఔరాలో మధుబాబు అన్న ఉన్నాడు, ఆయన నువ్వు కలిసి हावड़ा में भाई मधुबाबू है और आप और भाई मधुबाबू मिलकर అది మణిపూర్కి వెళ్ళాలి అని చెప్పినాడు. मणिपुर में जाना है करके बताया, అక్కడ జరిగే పరిస్థితులన్నీ మనకు తెలుసు. क्योंकि मणिपुर में जो हो रहा है घटना, కొంతమందికి సహాయం చేసి రావాలి మీ ఇద్దరు వెళ్ళి అని చెప్పినాడు. तो उन्होंने मुझे बताया आप दोनों मिलकर जाकर ఒక్క మాట मणिपुर కూడా में। నేను ఎదురు చెప్పకుండా मैं एक बात भी उनको विरोध नहीं बोला, ఆయన చెప్పిన మాటకి నేను उनका बात मैंने सुनकर విధేయత చూపించి उनका आज्ञाकारी मानकर వచ్చాను. आ गया हूँ मैं। వచ్చిన కాడి నుంచి जब से मैं आया हूँ అన్న సిస్టరు చాలా బాగా చూస్తూ వచ్చారు. तो भाई అందరి బట్టి मधुबाबू కూడా దేవుని और గనపరుస్తున్నారు. बहन सुजाता भी मुझे बहुत చూడండి, देखभाल ఇక్కడ कर रहे हैं। దేవుని బిడ్డలమైన మనము प्रभु को आदर कर रहा हूँ। देखिए చాలా మంది ఇక్కడ రక్షింపబడవలసిన వారు ఉన్నారు. देखिए प्रभु के बच्चे हम लोग हैं, लेकिन बहुत लोग हैं कि अभी भी చాలా उतार మంది पाना है। దేవుణ్ణి ఆరాధించాలి. बहुत लोग प्रभु को आराधना करना है। రాత్రికాల సమయంలో रात का समय में మార్కెట్కి వెళ్ళినప్పుడు बाजार में गया था, నిన్న ట్రైన్లో వచ్చేటప్పుడు कल ट्रेन में आ रहा था, నేను 2 కుటుంబాలకి పరిచయం అవుతూ వచ్చాను. तो 2 परिवार को ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా ఫ్యామిలీకి ट्रेन में आने के टाइम में వాక్యం చెప్తూ వచ్చా. एक परिवार को वचन दिया, వాళ్ళు సాయిబాబా భక్తులు అని చెప్పారు. तो उन्होंने बोला साईं बाबा का भक्त అప్పటి है। వరకు నా పక్కన కూర్చుని ఎంతో ఆప్యాయతగా మాట్లాడాడు. तो उस वक्त तक मेरा साथ बहुत प्यार से बात कर रहा था। నేను బైబిల్ తీసి చదువుతూ ఉన్నప్పుడు मैं जब बाइबल लेके पढ़ रहा था, ఆయన వెంటనే గ్రహించాడు. वो समझ गया वो
ఏమని చెప్పినాడంటే నాతో, उन्होंने ऐसा बोला मुझे, మీరు ఫాదరు, आप फादर है। నేను ఫాదర్ని కాదు అన్నా. मैंने बोला मैं फादर नहीं మరెవరు हूँ। నువ్వు అని అడిగాడు. तो मुझे पूछा आप कौन है? దేవుని యొక్క సర్వెంట్ని అన్నాను. मैंने बोला परमेश्वर का दास हूँ, దేవుని సేవకుడిని అని చెప్పాను. परमेश्वर का सेवक हूँ। వెంటనే నా పక్క నుంచి లేచి तो बगल से उठकर వెడంగా కూర్చున్నాడు. दो बगल में बैठा, दूर दूर में। ఎందుకు అని నేను అడిగాను. मैंने पूछा क्यों? అడిగితే అన్నాడు, तब उन्होंने बोला మీరు దేవుని సేవకులు, आप परमेश्वर का दास है, మీరు మా కొరకు ప్రార్థన చేసేవారు, आप लोग हमारे लिए మా प्रार्थना करते గురించి हैं, దేవునికి చెప్పేవారు, हमारे बारे में आप కనుక परमेश्वर को మీకు बताने वाले। ఇవ్వాల్సిన విలువ మీకు ఇవ్వాలి అన్నాడు. इसलिए आपको जो आदर देना है मुझे వేరేగా देना। నేను ఎడంగా వెళ్ళట్లేదు కానీ मैं दूसरा कारण से मैं अलग नहीं गया। దేవుని సేవకులతో కలిసి కూర్చునే అంత అర్హత నాకు లేదు అన్నాడు. परमेश्वर का दास के साथ मिलकर बैठने का योग्यता मेरा अंदर नहीं ही करके ఎందుకు बोला। భయపడ్డాడు అని నేను అడిగా. मैंने पूछा क्यों आप डर गए నేను हो? దేవుణ్ణి కాదు కదా అని అడిగా. तो मैं तो परमेश्वर नहीं हूँ बोला। ఆయన అన్నాడు, उन्होंने बोला దేవునికి మీరు మాకు మధ్యవర్తులు అని చెప్పాడు. परमेश्वर और हमारा बीच में आप बिचवई है ना बोला। చూడండి, దేవుని బిడ్డలమైన మనం, देखिए परमेश्वर के बच्चे हम, దేవుడు మనల్ని ఎంతగానో परमेश्वर हमें बहुत కాపాడుతూ వచ్చారు. रक्षा करके आया। రాత్రికాల సమయంలో కూడా रात का समय में भी మధు అన్న నేను షాప్కి వెళ్ళినప్పుడు मधु भैया और मैं जब बाजार में गया शॉप में, నేను అక్కడ ఒక మనిషిని చూసి ఒక యవనస్తుడిని, वो एक जवान लड़का को हावड़ा मैं लो। देखा हावड़ा में। ఎందుకు అంటే क्योंकि అతని మెడలో उनका गला में సిలువ గుర్తుంది. क्रूस था। నేను చెప్పులు బూటులు కొనుక్కోవటం మానేసి అతను పక్కకు పిలిచి, तो मैं जूता खरीदने के लिए गया था, मैं उसको काम యేసు बंद ప్రభు करके నీకు उनको తెలుసా बुलाया। అని నేను అడిగాను. मैं उनको पूछा यीशु मसीह को आप जानते हैं? నేను విశ్వాసిని అని చెప్పాడు. तो उन्होंने बोला मैं विश्वासी हूँ। విశ్వాసు అయితే अगर विश्वासी है దేవుణ్ణి ఆరాధించాలి, तो परमेश्वर का आराधना करना है। సిలువలు వేసుకుని మనం తిరగకూడదు. तो क्रूस का जो चिन्ह लगा के మన కోసం ఆయనే సిలువ మోసాడు. इधर उधर घूमने का जरूरत नहीं, क्योंकि हमारे लिए కృతజ్ఞత यीशु కలిగి मसीह- మనము దేవుణ్ణి ఆరాధించాలి. इसलिए हम उनको आराधना करना है। ఎలా ఆరాధించాలని నన్ను అడిగాడు. तो मुझे पूछा है कैसे आराधना करना। నెక్స్ట్ సండే నేను ఇక్కడ ఉంటున్నాను, నువ్వు రామని చెప్పి నేను ఆయన్ని అతనికి చెప్పిన. तो मैं अगले आने वाला इतवार में इधर रहूंगा, आप आइए करके बोला। వెంటనే నా నెంబర్ తీసుకున్నాడు, ఆయన నెంబర్ నాకు ఇచ్చాడు. ఫోన్ मेरा నెంబర్. नंबर भी, वो फोन नंबर लिया, वो भी उनका नंबर చాలా मुझे दिया। విధేయుడిగా ఉన్నాడు. बहुत आज्ञाकारी जैसा ఆ लगा। షాప్ పేరేంటో నాకు తెలియదు కానీ उनका शॉप का नाम, दुकान का नाम मुझे అన్నకే मालूम नहीं। తెలుసు, మధు भैया- అన్నకు. मधु भैया को मालूम हो सकता है। చూడండి, అతని కొరకు ప్రార్థన చేయాలి. तो उनके लिए हम प्रार्थना करना है। చూడండి, ఇక్కడ దావీదు అంటున్నాడు, మనందరికీ కూడా ఒక మాట చెప్తున్నాడు. दाऊद हमारे लिए एक बात बता रहे हैं, యెహోవా నా కాపరి. यहोवा मेरा चरवाहा। ఎందుకు కాపరిగా చేసుకున్నాడు దేవుణ్ణి? क्यों परमेश्वर को चरवाहा जैसा ఆయన बनाया? కాపుదల లేకపోతే నీవు నేను ఇలా ఉండం. क्योंकि अगर वो हमें रखवाला नहीं, చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయం यूहन्ना समाचार 10 अध्याय में देखिए, पढ़िए। 11వ వచనం. यूहन्ना 10 का 11। यूहन्ना 10వ అధ్యాయం 11వ వచనం यूहन्ना समाचार 10 का 11। చదవండి. 10 के 11 पढ़िए। నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చూడండి, ఇక్కడ यहाँ पे देखिए దేవాది దేవుడు అంటున్నాడు, परमेश्वर యోహాను ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు, यूहन्ना के द्वारा हमें बताता है, నేను గొర్రెలకు మంచి కాపరిని. अच्छा चरवाहा मैं घोड़ों के लिए। ఈ మంచి కాపరి इस अच्छा चरवाहा పశువుల కొరకు ప్రాణం పెట్టలేదు కానీ जानवरों के लिए प्राण नहीं दिया, केवल మానవులమైన నీ కొరకు నా కొరకు आप मनुष्य, आप है मेरे लिए ప్రాణం పెట్టాడు. प्राण दिया। అందుకని इसलिए యేసు ప్రభు అంటున్నాడు, यीशु मसीह कहते हैं నేను मैं గొర్రెలకు भेड़ों के लिए మంచి కాపరిని. अच्छा चरवाहा हूँ। చూడండి, పశువుల కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన రాలా, जानवर के लिए प्राण देने के लिए वो नहीं పక్షుల आया, కొరకు ప్రాణం పెట్టడానికి రాలా. तो पक्षी के लिए प्राण देने के लिए नहीं आया। ఇందాకే మీకు చూపించాను ఆది కాండంలో तो पहले मैं आपको उत्पत्ति से दिखाया, 2వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, 28 वचन में साथ देखने से चलता एक सर पढ़िए, एक बार पढ़िए। ఆది కాండం उत्पत्ति 1వ అధ్యాయము एक 28వ వచనం కూడా చూస్తే, पहले 28 वचन देखने से 1:28లో उत्पत्ति 1:28 దేవుడు వారిని తన స్వరూపము గురించి ఉండదు. చూడండి, 26 26 पढ़िए, 26వ వచనం. 26 पढ़िए। దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము.
చూడండి ఇక్కడ यहाँ पे देखिए సృష్టికర్త అయిన దేవుడు सृजनहार परमेश्वर మనల్ని हम लोगों को ఆయన స్వరూపములో अपना स्वरूप में చేసుకున్నట్టు కనపడుతుంది. बनाया करके दिखता है. ఎందుకంటే क्यों? ఆయన్ని उनको మనము हम लोग ఆరాధించాలి. आराधना करना है. చదవండి देखिए యెషయా గ్రంథం यशाया की किताब 43వ అధ్యాయము 43 43వ అధ్యాయము 43 43 7వ వచనం. నా మహిమ నిమిత్తము నా మహిమ నిమిత్తము 7వ వచనం. సృజించిన వారిని ఆ, నా నామం పెట్టబడిన వారినందరినీ చూ- తెప్పించుము. చూడండి ఇక్కడ देखिए 43వ అధ్యాయము तो 43 यशाया 7వ వచనం ప్రకారం 7 वचन के अनुसार ఏమని చెప్తున్నాడంటే क्या कहता है? నా మహిమ నిమిత్తము अपनी महिमा के लिए నేను సృజించిన వారిని मैंने जो सृजाया उनको, నా నామం పెట్టబడిన వారిని అందరినీ मेरा नाम जो कहलाता है सबको తెప్పించుము. यहाँ पे बुला के लेके आओ. నేనే వారిని मैं ही उनको కలుగజేసి తిని बनाया हूँ, रचा हूँ. పుట్టించిన వాడను నేనే. तो जन्म दिया मैं हूँ. చూడండి దేవాది దేవుడు మనల్ని కలుగజేయడమే కాదు పుట్టించాడు, देखिए परमेश्वर जो है हमें తన बनाया, రూపంలో చేశాడు. बनाया सिर्फ नहीं है, लेकिन ఎందుకంటే उत्पन्न किया उनके रूप में. చదవండి पढ़िए 21వ వచనం కూడా చదివితే इसी का 43 का 21 ఏమంటున్నాడో చదవండి. 21 वचन पढ़िए. एशिया నా నిమిత్తం నా నిమిత్తము నేను సృజించిన వారిని జనులు నా స్తోత్రమును ఆ, ప్రచురం చేయుదురు. చూడండి ఇక్కడ यहाँ देखिए, నా నిమిత్తము यहाँ लिखा है कि अपने लिए నేను సృజించిన వారిని. मैंने जो सृजा, ఎందుకు సృష్టించుకున్నాడు? क्यों हमें बनाया? ఇక్కడ అంటున్నాడు यहाँ बताते నన్ను हैं మహిమపరచాలి, मेरा गुणानुवाद నన్ను करे, హెచ్చించాలి, मुझे बड़ा करे, నన్ను పూజించాలి. मुझे पूजित करे. ఎందుకు కారణం? कारण क्या है? నిన్ను సృష్టించింది आपको बनाया, ఆయనకు కోరిక ఉంది. उनका एक इच्छा था, నీ ద్వారా आपके द्वारा దేవునికి परमेश्वर को సంతోషం కావాలి, खुशी मिलना चाहिए. నీ ద్వారా आपके द्वारा ఆయనకి उनको ఆనందం కావాలి. आनंद मिलना चाहिए. దేవాది దేవుడు అందుకే నిన్ను సృష్టించాడు. परमेश्वर जो है అలాంటి इसलिए వారిని आपको बनाया, అట్టి వారిని उस सबों को దేవుని సన్నిధికి परमेश्वर के उपस्थिति में నీవు నేను మనందరం కూడా आप और मैं सब, हम सब लोग తీసుకుని వచ్చి लेके आकर వాళ్ళకి उन लोगों దేవుని को వాక్యాన్ని మనం వివరించాలి. परमेश्वर का वचन को वर्णन అప్పుడు करना है. వారు కూడా నీలాగానే तब वे भी आप जैसा ఆరాధిస్తారు. आराधना करेंगे. ఆరాధన అనేది आराधना मतलब మన సంఘములోనే ఉన్నది కానీ हमारा कलिसिया में तो है, హెబ్రోన్లోనే దేవుడు हेब्रोन इस कलिसिया में ही सिर्फ हम భక్సింగ్ देखते గారికి ఇచ్చాడు ఆ వరం. हैं. इस जो वरदान जो है, ఆరాధన వేరు, आराधना अलग है, బలవర్తమాన వేరు, तो मेज का संदेश अलग है, స్వార్థవర్తమాన వేరు, समाचार संदेश अलग है, ఇది సువార్తలు వేరు, तो गली गली में వ్యక్తిగత जाके సువార్త వేరు. व्यक्तिगत रूप में बताते हैं. అన్నీ కూడా ये सब कुछ బైబిల్లో నుంచి తీసి बाइबल से निकालकर మనకందరికి हम सबों को బోధించాడు शिक्षा दिया భక్సింగ్ గారు. बख्त सिंह भाई ने. కనుక కొన్ని సంఘాలు చూస్తూ ఉంటాం, लेकिन हम कुछ मंदिर को देखते हैं, ప్రతిరోజు కూడా అడుక్కుంటూనే ఉంటారు. हर दिन वो लोग मांगते रहता है. దేవుని ప్రభువా, దేవుని ప్రభువా, కాపుదలి ప్రభువా, ఇదే అడుగుతూ ఉంటారు. तो हर बात को हम देखते हैं, हर समय ये दे दो प्रभु, ये मांगते रहते हैं सब चीजों के लिए. వాళ్ళ వల్ల దేవునికి ఎంత సంతోషం, उसके द्वारा प्रभु को क्या खुशी मिलता है, నీ వల్ల ఎంత సంతోషం, आपके द्वारा कितना खुशी मिलता है. ఎవరి వల్ల సంతోషం ఉంది దేవునికి? परमेश्वर को आपके लिए, आपके द्वारा या उनके द्वारा खुशी मिलेगा. జాబ్ చేసేవారికి जो नौकरी काम करते हैं, శాలరీ వచ్చినప్పుడు जब उसको महीना मिलता है, ఆ వారం అంతా సంతోషంగా ఉంటారు. तो जब मजूरी आता है तो पूरा हफ्ता जो है बहुत आनंद रहता है. అవి అయిపోయిన తర్వాత जो खत्म हो जाएगा, సంతోషం లేదు. खुशी अभी नहीं रहेगा. నేను డ్యూటీకి వచ్చి వెళ్ళినప్పుడు मैं जब काम में आकर जग गया, వారం 10 రోజులు ఉంటాయి ఆ డబ్బులు నా చేతిలో. तो मेरा हाथ में एक हफ्ता 10 दिन रहेगा पैसा. తర్వాత మళ్ళా సంతోషం లేదు. उसके बाद फिर मेरा अंदर कोई खुश नहीं है. కారణం ఏంటి? कारण क्या है? సంపాదించిందంతా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం मैं వల్ల. जो भी मैं कमाया था, ఆనందం లేదు దాంట్లో. मैं मनमर्जी जैसा कमाया. मैं దేవునిలో ఉంటేనే నీకు ఆనందం, परमेश्वर में रहने से आपका आनंद है. దేవుని ఆరాధిస్తేనే నీకు ఆనందం, परमेश्वर को आराधना करने से आपका आनंद దేవునితో है. నడిస్తేనే నీకు ఆనందం, परमेश्वर के साथ चलने से, దేవునింటికి పరిగెత్తుకుని వస్తేనే నీకు ఆనందం. परमेश्वर घर में भागकर ఈ आने రోజు से నువ్వు నేను కూడా ఏం చేయాలి? आप और मैं क्या करना, आज దేవుణ్ణి ఆరాధించాలి. परमेश्वर का आराधना करना है. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? लेकिन कुछ लोग क्या करते हैं,
సెలవు దినాన్న जब उसको छुट्टी रहता है వాళ్ళ ఇష్టమైన अपना मनमर्जी స్థలాలకు जो जगह में जाते हैं పరిగెడుతూ ఉంటున్నారు. भागते हैं, అందువల్ల इसलिए సంతోషం లేదు. आनंद नहीं है। అనేక స్థలాల్లో కూర్చుంటున్నారు कहीं जगह में जाके बैठते కానీ हैं, ఆనందం లేదు. लेकिन आनंद नहीं है। దేవుని సన్నిధిలో परमेश्वर को उपस्थित దేవుని में మాటలు విని परमेश्वर का बातों को सुनकर దేవుడు నిన్ను కలుగజేసినందుకు परमेश्वर आपको जो बनाया కృతజ్ఞత చెల్లిస్తే इसलिए धन्यवाद देने से దేవుడు నిన్ను చూసి परमेश्वर आपको देखकर ఆనందిస్తాడు. बहुत खुशी होगा। పరలోకంలో ఏముంది? स्वर्ग में क्या है? ఆరాధన. आराधना रहेगा। భూమి మీద ఏముంది? पृथ्वी में क्या है? ప్రార్థన. प्रार्थना, ఆరాధన. आराधना। ఏం చేస్తున్నారు? क्या करते हैं? కొంతమంది कुछ लोग పాట ద్వారా ఆరాధన అంటున్నారు. गाना गाते हैं, आराधना बोलते हैं उसको। చూడండి, పాట ద్వారా ఆరాధన అంటున్నారు కానీ देखिए, गाना के దేవునికి ఎంతవరకు మహిమ వస్తుంది? गाना के द्वारा आराधना कहते हैं, लेकिन వ్యక్తిగతంగా నువ్వు చేస్తేనే ఆయనకి ఆనందం. व्यक्तिगत रूप में आप करने से ही आपको आनंद मिलेगा। ఎందుకనంటే क्योंकि స్త్రీని గాను స్త్రీ గాను बहन जैसा, పురుషుడు గాను भाई जैसा, ఆయనే కలుగు చేశాడు. तो वैसा परमेश्वर ही हमें बनाया। పిల్లల్ని ఆయనే ఇచ్చాడు. बच्चों को परमेश्वर दिया। అందుకనే బైబిల్ చెప్తా ఉంది, इसलिए बाइबल बताती है పిల్లల నోటమ్మట కూడా पर बच्चों को मुंह से, చంటి పిల్లల నోటును కూడా छोटे शिशुओं को भी ఆయనకి ఏం కావాలి? मुंह से क्या चाहिए ఏం उनको, కోరుతున్నాడు? क्या चाहते हैं वो? మన నుండి हमसे ఆరాధన, आराधना चाहते हैं, స్తుతి. स्तुति चाहते हैं। వారం దినాలు एक सप्ताह దేవుడు నిన్ను కనికరించి परमेश्वर आपके ऊपर दया देता है, ఎంతగానో కాపాడినందుకు, इतना भी आपको रक्षा అంతేకాదు నీకు ఇచ్చిన రక్షణ బట్టి, न केवल आपको जो उद्धार నీకు दिया, ఇచ్చిన దేవుని ఇంటిని బట్టి, आपका परमेश्वर घर आपको दिया, నీకు ఇచ్చిన ఈ గ్రంథాన్ని బట్టి परमेश्वर आपका ग्रंथ आपको నీవు किताब నేను दिया। ఏం చేయాలా? आप और मैं क्या करना? ఆరాధించాలి. आराधना करना है। నీ ఇష్టం వచ్చిన స్థలాల్లో आप जैसे मनमर्जी जैसे जगह में जाकर టైం గడపకూడదు. समय व्यर्थ नहीं करना, बेकार नहीं करना। దేవుడు ఒక రోజున परमेश्वर एक दिन లెక్క అడుగుతాడు. हिसाब मांगेगा। అడిగినప్పుడు जब मांगेगा, సమాధానం जब చెప్పాలి. हिसाब लेगा तो आपको उत्तर దేని देना है। నిమిత్తం అడుగుతాడు? किस लिए वो मांगता है? కాపుదల నిమిత్తం అడుగుతాడు, तो आपका रक्षा के बारे में, सुरक्षा, ఆరోగ్యాన్ని బట్టి అడుగుతాడు, आपका स्वास्थ्य सेहत के बारे में, నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి కూడా, आपको जो संपत्ति दिया उसके बारे ఇన్ని में, ఇచ్చినప్పటికీ కూడా जितना भी आपको दिया होगा కొంత టైము कुछ समय దేవునికి ఇచ్చావా? परमेश्वर के लिए दिया है। ఆరాధించావా? आराधना किया नहीं। ఈ రోజు आज का दिन పోతే हम सोचते हैं, सोचने మరొక రోజు నీకు దొరకదు. अगर రేపటి వరకు ఉంటావన్న గ్యారంటీ లేదు. इस दिन निकल जाएगा तो कल मिलेगा करके कोई, బైబిల్ చెప్తా ఉంది, बाइबल बताती है రేపేమి సంభవించును कल क्या होगा నీకు తెలీదు. आपको मालूम नहीं। ఈ రోజే నీవు आज ही आप దేవుణ్ణి परमेश्वर को ఆరాధించాలి. आराधना करो। చదవండి, पढ़िए హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानी 13వ అధ్యాయము, 13 अध्याय, త్వరగా చదవండి. 20వ వచనం. जल्दी पढ़िएगा। इब्रानी 13 का 20, 13వ అధ్యాయం 20వ వచనం. इब्रानी 13 का 20 पढ़िएगा। గొర్రెల గొప్ప కాపరి అయిన గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును యేసు అనే మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి రక్తమును బట్టి మృతులలో నుండి ఆ, లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా దృష్టికి అనుకూలమైన మన దృష్టికి తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచుటకు చూడండి, ఇక్కడ क्या देखिए, సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు. सृजनहार परमेश्वर बताते हैं। 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों 13 अध्याय 20వ వచనంలో ఏమంటున్నాడు? 20वें वचन में क्या कहते हैं? ఏమని అంటున్నాడు? क्या कहते हैं? గొర్రెల గొప్ప కాపరి. भेड़ों का महान रखवाला। ఆ గొర్రె ఎవరు? ये भेड़ कौन है? నీవు, आप, నేనే. मैं हूँ। మన కొరకే हमारे लिए ఆయన उन्होंने పరమును విడిచి स्वर्ग को छोड़कर భూమి మీదకి पृथ्वी पे వచ్చిన వాడిగా ఉన్నాడు. आया था। చూడండి, ఈ వచనంలో మనం చదివాం, इस वचन को हम लोग पढ़े थे। మంచి కార్యాలు చేస్తున్నాడంట మనకి. तो देखिए, हमारे लिए बहुत अच्छा ఏంటా काम। మంచి కార్యాలు? इस अच्छा काम क्या है? నీకు ఇచ్చిన రక్షణే మంచిది. आपको जो उद्धार दिया अच्छा है, దాన్ని ఎవరు కూడా ఇవ్వలేరు. कोई भी इसको नहीं दे सकता। ఎందుకు? కారణం कारण क्या है? సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు. सृजनहार परमेश्वर बताते हैं। చూడండి, 20వ వచనంలో చెప్తున్నాడు, इस वचन में कहते हैं, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును, यीशु जो है भेड़ों का महान रखवाला, ప్రభు అయిన प्रभु यीशु నిబంధన
సంబంధమగు రక్తమును బట్టి सनातन वाचा के लहू के गुण के द्वारा మృతులలో నుండి मरे हुओं से లేపిన जिलाकर సమాధానకర్తయగు దేవుడు शांतिदाता परमेश्वर యేసుక్రీస్తు ద్వారా यीशु मसीह के द्वारा తన దృష్టికి उनका जो बाता है, అనుకూలమైన దానిని उनका दृष्टि में जो बाता है మనలో हमारे अंदर జరిగించుచు उत्पन्न करता है। ప్రతి మంచి విషయములో हर एक बात के लिए, తన చిత్తమును भली बात के लिए अपना सिद्ध इच्छा को తన చిత్త ప్రకారము చేయుటకు उसके మిమ్మును इच्छा के अनुसार करने के लिए సిద్ధపరచును గాక. हमें तैयार करें। చూడండి ఇక్కడ यहाँ पे దేవాది దేవుడు तो परमेश्वर जो है, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు प्रभु यीशु मसीह నీ కొరకు నా కొరకు ఒక నిబంధన చేశాడు. आपके लिए मेरे लिए एक वाचा बनाया। ఎందుకు కారణం అంటే कारण क्या है? మన పాపములో हमारा पाप जो है నాశనముకి नाशमान की ओर, దగ్గరగా ఉన్న మనల్ని नाशमान का नजदीक में हम थे। పౌలు గారు అంటున్నాడు, तो पौलुस ने बताते हैं, ఎఫెసీ 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, చదవద్దు కానీ వినండి. अभी पढ़ने की जरूरत नहीं है। एफएसी మీ 2 పాపముల अध्याय में చేత మీ అపరాధముల చేత आपका पापों के द्वारा और अपराधों के द्वारा మీరు చచ్చిన వారై ఉండగా. आप मरे थे। చచ్చిన వాడిని ఎక్కడ తీసుకెళ్తాం? तो अगर मर गया, कोई मरने से कहाँ लेके जाते हैं हम लोग उसको? మరి ఆత్మీయంగా చచ్చిన వాడిని ఎక్కడ తీసుకొస్తాడన్నాడు దేవుడు? आत्मिक रीति से अगर मर गया तो उसको कहाँ लेके जाएगा? మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం? हम एक समय में कैसा थे? గతంలో నేను ఈ ఏరియా తిరిగినప్పుడు ఎలా ఉన్నాను? अतीत दिनों में मैं इस इलाके में घूमता था, मैं कैसा था? మీకు తెలీదు, आपको मालूम नहीं, నేను చెప్పాలా? मैंने बताना चाहिए। ఇష్టానుసారమైన అలవాటులో ఉన్నా, मेरा मन मर्जी जैसे आदत నా ఇష్టం వచ్చిందల్లా చేసుకుంటూ मेरा వచ్చాను. मन मर्जी जो था वो करता था। యేసుక్రీస్తు ప్రభు అంటే ఏమాత్రం ఇష్టపడేవాడిని यीशु కాదు. मसीह को एकदम पसंद नहीं करता నాకు था। ఇష్టమైన దైవం దేవుళ్ళు ముగ్గురు ఉన్నారు. तो मेरा जो पसंद देवी देवता 3 है। ఆ ముగ్గురు పేరు చెప్పడం నేనేం సిగ్గుపడతలేదు. तो 3 नाम बोलने के लिए मेरे ఎందుకు మధ్య మధ్యన చెప్తున్నానంటే దేవుడు గుర్తు చేస్తున్నాడు కనుక చెప్తున్నాను. क्योंकि परमेश्वर मुझे याद दिला रहा है, इसलिए मैं बता रहा हूं। మొట్టమొదటిగా నేను లెగంగానే చూసే దేవుడు ఎవరంటే ఆంజనేయులు. तो आंजनेय करके एक है देव, उसको మధ్యాహ్నం చూసేది ఎవరంటే వెంకటేశ్వర స్వామి. दोपहर को वेंकटेश्वर स्वामी को देखते। సాయంత్రం పడుకునేటప్పుడు చూసేది ఎవరనంటే సాయిబాబు. शाम को सोने के पहले साईं చూడు, ఈ बाबा। ముగ్గురు కూడా నాకు చాలా ఇష్టమైన ये వారు. 3 देवता है, मुझे बहुत पसंद ఈ है। ముగ్గురు అంటే చాలా ఇష్టంగా ఉండేవాడిని. मैं बहुत पसंद है तीनों से। నేను లారీ తోలినప్పటికి కూడా जब लारी चलाता था ప్రతి బుధవారం हर एक बुधवार 24 గంటలు तो 24 घंटे టిఫిన్ చేయకుండా, मैं नाश्ता नहीं करता భోజనం था, చేయకుండా, न खाना नहीं करता था, అరటిపళ్ళు కానీ ఇంకా ఇతర వస్తువులు ఏమి తినకుండా केला जो भी कोई भी चीज नहीं खाता। దేవునికి వారంలో ఒక రోజు సమర్పించుకునేవాడిని. तो हफ्ता में एक दिन परमेश्वर के लिए मैं అలా समर्पित ఉండి करता లారీ था। తోలగలడా? वैसा रहने से लारी चलाता था क्या? चला सकता है क्यों ये? చెప్పండి. आप बोलिए। నా అన్వేషణ ఏంటి? मैं क्या खोज में था? ముగ్గురిని నమ్మే నేను. 3 देवता को मैं विश्वास किया। ముగ్గురులో ఎవరు దేవుడు? ये तीनों में कौन ईश्वर है? ప్రతిరోజు అడిగేవాడిని. हर दिन मैं पूछता था। లారీ స్టార్ట్ చేసేటప్పుడు लारी शुरू करने के पहले మేఘాలంక చూసి చెప్పేవాడిని, तो बादल को देखता था, मैं बोलता था ఇక్కడ ఉన్న వాళ్ళ మీద నమ్మకం లేదు, तो यहाँ पे जो है उसके ऊपर मेरे పైన विश्वास ఎవరో ఒకళ్ళు ఉన్నారు. नहीं। तो ऊपर कोई है। నాకు ఎప్పుడు అలజడు ఉంటా ఉండేది బండిలో. मेरा अंदर कोई घबराहट रहता था गाड़ी में। తెల్లని బట్టలతో నా వెనకమాల కూర్చోవడం నాకు తెలుసు. तो क्योंकि सादा कपड़े पहनकर कोई मेरे मेरे नंबर पीछे हो। बैठता था, आपको मालूम नहीं, మీరు నమ్మరు, आप नहीं विश्वास नहीं करते हैं, అనుభవించడం నాకు क्योंकि తెలుసు. मैं खुद अनुभव किया था। నా ఆశ ఏంటి? मेरा आशा क्या था? సృష్టికర్తను చూడాలా. सृजनहार को देखना है। సృష్టికర్తను చూస్తేనే सृजनहार को देखने से ही ఇంతమంది దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు అనుకునేవాడిని मैं నేను. सोचता था इतना लोग ఆ దేవుడు ఎవరో నాకు కనపడాలా. कौन है असली? నేను నీ భక్తుడిని కదా. मैं आपका तो भक्त हूँ। ముగ్గురులో ఎవరో నాకు కనపడాలా. 3 में कोई ఈ ना कोई ముగ్గురులో నిజమైన వాళ్ళు ఎవరు? ये तीनों में असली कौन है? ఎవరు మాట్లాడాలా. कोई मुझे बात नहीं किया। చాలా బాధ ఉండేది నా बहुत ఒంట్లో. मेरा अंदर दुख रहता था। ఎన్నో టాబ్లెట్లు వాడేవాడిని, कहीं दवाई खाया था मैं, కానీ ఏమీ తగ్గలేదు. कोई मेरा अंदर घबराहट कम नहीं हुआ। కారణం ఏంటంటే कारण क्या था? నేను దేవుణ్ణి నమ్మలా, मैं ईश्वर को विश्वास नहीं किया। ఇష్ట దైవాన్ని నమ్మాను. मेरा अपना मर्जी का अनुसार సృష్టికర్త ఎవరో నాకు తెలీదు. सृजनहार कौन था मुझे मालूम नहीं था। ఒక రోజున एक दिन హనుమాన్ జంక్షన్ లో మా ఏరియాలో आंध्र प्रदेश में हनुमान जंक्शन का एक जगह है, वहाँ पे ఒక సహోదరుడు, एक भाई ने, ఎబ్రోన్ సహోదరుడు, हेब्रोन का भाई, एक भाई మిషన్ కుట్టే టైలరు तो एक सिलाई करता था। పద్మశాలిలైన చెప్పాడు. एक उनका एक ये है जाति है నువ్వు पद्मशाली। వెళ్ళింది దేవుడి దగ్గరికి కాదు, కాలే ఏ లేను పద్మశాలి లైనా వాళ్ళ పద్మశాలి క్యాస్ట్ వాళ్ళు పద్మశాలి. వాళ్ళ కాస్ట్ ठीक है, एक जाति है वो जाति का పద్మశాలీలు సహోదరుడు, एक వాళ్ళ भाई కాస్ట్ है। పద్మశాలీలు. हाँ, एक कास्ट है उसका बहुत जाति है ना उसका ఆయన जाति का చెప్పాడు लोग हैं। నాకు. हाँ, उनका वो मुझे बताया था।
ఎప్పుడు చెప్పాడంటే कब बताया था? 1997 1997 में అక్టోబరు अक्टूबर में 23వ తారీఖు నాకు చెప్పాడు. 23 तारीख को ये बात मुझे बताया। ఈ రోజు నువ్వు రాసి పెట్టుకో. आज का दिन आप लिखिए। ఈ డ్యూటీలో इस कर्तव्य में ఖచ్చితంగా जरूर సృష్టికర్త అయిన దేవుణ్ణి सृजनहार परमेश्वर నువ్వు ఆరాధిస్తావు. आप आराधना करेंगे। ఆయనే वो ही है యేసుక్రీస్తు ప్రభు. यीशु मसीह प्रभु। చాలా బాధేసింది నాకు, मुझे बहुत दुख लगा, కోపం వచ్చింది. बहुत गुस्सा आया। ఎమ్మటే तुरंत ఆ వ్యక్తి మెడకాయని పట్టుకున్నా. उसका गला को ऐसा पकड़ा मैं। మిమ్మల్ని పట్టుకోవట్లేదు. नहीं नहीं, मैं आपको नहीं पकड़ रहा हूं। ఆ వ్యక్తి నాకు చెప్తుంటే कि वो मुझे बता रहा था। ఎందుకు కోపం వచ్చింది? क्यों गुस्सा आया मेरे लिए? నేను मेरा ముగ్గురిని నమ్మాను. क्योंकि मैं 3 నాలుగోది పైన చూస్తున్నాను. तो 4 के लिए ऊपर मैं देख నువ్వు रहा हूं। కొత్త దేవుని పరిచయం చేస్తున్నావు. तुम नया ईश्वर को मुझे परिचय करा रहे ఆయన ఒకటే మాట చెప్పాడు. हो। उन्होंने एक बात बोला, మేము ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెలు. देखिए हम 3 भाई लोग हैं। మా నాన్న ఆంజనేయ స్వామి గుడిలో పూజారి मेरा बाबा जो है आंजनेय का जो मंदिर में पुजारी అని చెప్పాడు నాకు. ऐसा बताया था। నాకు ఆలోచన వచ్చింది, मेरा अंदर एक सोच మరి आया ఎందుకు था, వచ్చారు ఇట్లా అని आप చెప్పాను. इधर इधर क्यों आया है यीशु मसीह? ఆయన అన్నాడు, उन्होंने बोला, నువ్వు నన్ను చంపితే अगर आप मुझे मारने से ఈ రోజు आज నేను స్వర్గానికి దేవుని దగ్గరికి వెళ్తా, పరలోకానికి. मैं स्वर्ग राज में परमेश्वर के पास जाऊंगा, నన్ను చంపితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు लेकिन అన్నాడు. मुझे अगर आप मारने से आप नरक ఆ में మాట जाएगा। నాకు చాలా బాధేసింది. ये बात मुझे बहुत दुख అక్కడి दी। నుంచి నాకు ఆలోచన మారిపోయింది. वहां से मेरा सोच बदल गया। ఇంతవరకు ఉపవాసం ఉన్నది కూడా इस वक्त तक मैंने उपवास నిజ रखा था, దేవుడితో నేను లేను. मतलब असली ईश्वर के साथ नहीं था। ఇప్పుడు ఈ వ్యక్తి చెప్పినాక अभी इस व्यक्ति बोलने के बाद నా మనసే మారిపోయింది. मेरा मन बदल गया। మాటే చెప్తున్నాడు. एक ही बात बता रहे हैं। చెప్తూ ఉండగానే నా ఆలోచన మారిపోయింది. जब बात करने के समय में ही मेरा सोच बदल ఆయనతో गया। మళ్ళీ ఎమ్మటే సమాధానం పడ్డాను. तुरंत उनके साथ मैं मेल मिलाप ఎందుకు किया, కారణం అంటే నాకు రక్షణ కూడా లేదు. क्योंकि मेरा अंदर उद्धार भी नहीं था। నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది, बचपन से एक आदत था मेरा। ఎవరినన్నా ఒక మాట అన్నా, కొట్టినా, తిట్టినా ఎమ్మటే క్షమాపణ అడుగుతా. कोई मुझे अगर मारेगा या నాకు गाली చిన్నప్పటి నుంచి देगा, అలవాటు तो ఎందుకు बचपन से ఉందో నాకు ही తెలియదు. मैं जाके क्षमा मांगता था। पता नहीं बचपन से ही आदत मेरा अंदर था। అయితే ఆ సహోదరుడు అన్నాడు, भाई ने बोला, ప్రభు నిన్ను క్షమించాడు అని అన్నాడు. प्रभु आपको क्षमा किया बोला, నీ ప్రతి పాపములు తొలగించాడు అని हर एक అన్నాడు. पाप आपका जो है उसको నువ్వు मिटा చచ్చిన दिया। వాడితో సమానం కాదు. ఇంకా अभी देखिए मरने वाला आप, దేవునిలో నువ్వు ఈ రోజు బతికించబడ్డావు. आप परमेश्वर में आज నాతో పాటు నువ్వు ఆరాధన చేస్తావు. ఇక నుంచి आपको जिलाया गया, मेरा साथ आप आराधना करेंगे। ఆరాధన ఎలా చేయాలో తెలీదు, मुझे आराधना कैसे करना ప్రార్థన मालूम ఎలా చేయాలో తెలీదు, प्रार्थना करना బైబిల్ నాకు తెలీదు. नहीं, बाइबल मालूम नहीं। యేసుక్రీస్తు ప్రభు చర్చిలో దేవుని బిడ్డలతో కూర్చున్నవాడిని కాను. यीशु मसीह प्रभु उनके साथ, उनके बच्चों के साथ मंडली में नहीं बैठता था। 23వ తారీఖు అయిపోయింది, 23 दिन हो गया, 24 అయిపోయింది, 24, 25 కూడా 25 రాత్రి 11 అయిపోయింది. रात 11 बजे బెంగళూరులో ఉన్నా నేను. बेंगलोर में था उस टाइम। అన్లోడ్ అయిపోయింది, లారీ అన్లోడ్ అయిపోయింది. लारी में जो सामान था उसको మళ్ళా లోడ్కి వేరే చోటకి వెళ్ళాను, फिर బంగారుపాలెం दूसरा అని. सामान भरने के लिए दूसरा जगह गया। అక్కడికి వెళ్ళినాక जाने के बाद నేను ఒక పాట పాడుకుంటున్నా. मैं एक गाना गा रहा था। చిన్నప్పటి నుంచి నాకు నేర్పారు మా అమ్మోళ్ళు. बचपन से ही मेरा సారీ, మా నాన్న వాళ్ళు పాడుతుంటే నేను విన్నాను. मेरा बाबा लोग మా అమ్మ నేర్పలేదుగా, మా నాన్న వాళ్ళు పాడుతుంటే నేను విన్నాను. क्षमा कीजिए, मैं माँ नहीं, लेकिन बाबा लोग गाते थे गाना। मैंने దేవుడు सुना। లేడు, దయ్యం లేదనే పాట. परमेश्वर नहीं है, कोई भूत भी नहीं करके। దేవుడు లేడు, దయ్యం లేదు. परमेश्वर भी नहीं है, कोई भूत भी नहीं। చిన్నప్పుడే నేను అడిగేది ఈ బాబు అంతప్పుడు, ये आशीष जैसा छोटा लड़का, उस समय में मैं पूछा था। దేవుడు లేకపోతే దెయ్యం లేకపోతే మనం ఎట్ట వచ్చామని అడిగాను. मैंने पूछा अगर परमेश्वर भी नहीं नन्नो है, दెబ్బ भूत भी కొట్టాడు. नहीं है, हम कैसे आए करके मैं पूछा। मुझे एक मारा, నన్ను దెబ్బ కొట్టాడు. मुझे एक थप्पड़ मारा। ఎందుకు क्यों? ఇంత పెద్ద మాటలు అడుగుతున్నావు అని. बड़ा बड़ा बात आप पूछ रहे हैं। నాకు అక్కడే బాధ వేసింది. उसी टाइम में मुझे दुख लगा। అయినా తండ్రి కాబట్టి फिर भी वो मेरा पिता था, సారీ చెప్పా. मैं क्षमा मांगा। నా ఆలోచన నాదే, मेरा सोच मेरा अंदर था। అది ఎప్పుడు జరిగింది నాలో? आज कब हुआ था ये? 97 అక్టోబర్ 25 రాత్రి. 97 अक्टूबर। సాక్ష్యం చెబుతున్నాను అనుకోవద్దు, मैं गवाही बता रहा हूँ करके मत గుర్తు सोचिए। చేశాడు దేవుడు. చెప్తున్నాను, రాత్రి నుంచి ప్రార్థన చేస్తున్నాను. परमेश्वर मुझे याद दिलाया। ఆయన మహిమ కొరకు చెప్తున్నాను. मैं रात से प्रार्थना कर रहा था, आज कुछ बोलने के నాకు लिए ఒక స్వరం వినపడింది. मुझे एक आवाज मिला। ఆ స్వరం ఏంటంటే, आवाज क्या है? దేవుడను నేనే मैं ही परमेश्वर हूँ। 3 రోజుల కిందట 3 दिन पहले నీతో మాట్లాడాను. నేను आपसे मैं बात किया। ఈ రోజు నేనే వచ్చాను నీ దగ్గరకు. आज मैं ही स्वयं आया। నేనున్నది కర్ణాటకలో, मैं कर्नाटक में था। కన్నడ మాట్లాడాలి, कन्नड़ा वहाँ बात करना है। తెలుగు మాట్లాడుతున్నాడు. वो तेलुगु में बात हो रहा। యవనస్తుడు కాదు, तो जवान नहीं था, పెద్ద వయసు. बहुत उम्र भर। ఆ మాటలు వింటుంటేనే बात सुनने से చాలా పెద్ద వయసులాగా నాకు लग रहा है అనిపించింది. कि बहुत बड़े आदमी का అలాంటి आवाज। వ్యక్తితో నేను అన్నాను, तो उस व्यक्ति से मैं बोला, మీరెవరో నాకు తెలీదు. आप कौन है मुझे मालूम नहीं। మీరు డోర్ తీసుకుని లోపలికి వస్తే मेरे दरवाजा खोलकर अंदर आने से
మాట్లాడదాం అన్నా. हम बात करेंगे। ఆయన లోపలికి వచ్చాడు, దర్శనం ఇది జరుగుతా ఉంది. उन्होंने अंदर आया, ఇది मेरा కల కాదు, కల వేరు దర్శనం వేరు. सपना वेरे है, सपना अलग है, ये दर्शन अलग है। ఆయన లోపలికి వచ్చి కూర్చున్నప్పుడు తలకు ముళ్ళ కిరీటం ఉంది, तो यीशु मसीह उसका सर के చేతిలో ऊपर గాయాలు చూపించాడు, कांटों का मुकुट और हाथ में घायल, ఒళ్ళంతా రక్తం కారుతా ఉంది. सारा शरीर में लहू। నేను అన్నాను, मैंने बोला నా దగ్గర मेरा पास 2,50,000 ఉంది డబ్బులు, 2.5 लाख पैसा है, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్తాను అన్నాను. तो आपको एक सुपर स्पेशलिटी हॉस्पिटल में लेके जाऊंगा ఆయన बोला। చెప్పాడు నాతో, उन्होंने बोला నువ్వు నన్ను బాగు చేయించేంత తోడు కాదన్నాడు. तो मुझे आप स्वस्थ करने का నీ उतना नहीं, పాపముల చేత నువ్వు చచ్చి ఉన్నావు, तुम्हारा पापों से तुम मर चुका हो, నిన్ను బతికిస్తాకి నేను వచ్చా. तुमको जिलाने के लिए मैं आया हूँ। ఇది నా రక్తము, ప్రపంచానికి సిందించిన రక్తం. ये मेरा लहू है सारा विश्व के लिए। నువ్వు పుట్టిన కాంచి నేను నీ ఎంబటే ఉండా. तुम जब जन्म लिया నీ तब లారీ से వెనకమాల సీట్లో కూర్చున్నది నేనే. तुम्हारा साथ, तुम्हारा लारी ఎప్పుడు का- నా చేతికి దొరుకుతావని చూసా. मैं जो सोच रहा था ये कब रोज मिलेगा, దొరికావు. आज मिला। 3 రోజుల మట్టి నేను నీ ఆలోచన మారిపోయింది. 3 दिन से तुम्हारा सोच बदल ఈ రోజు పూర్తిగా నీ మైండ్ మార్చేస్తాను. आज तुम्हारा सोच को मैं बदलता हूँ। నీ పాపాలన్నీ కూడా तुम्हारा पापों को, నేను ఆ లారీలో ఉన్నప్పుడు, जब लारी में था, బారుగా పడుకున్నప్పుడు तो जब मैं सोया था, దేవుని వెలుగు నా మీదకి వచ్చింది. जब साष्टांग रूप में सोया था, సత్యం परमेश्वर का- చెబుతున్నా నేను మీకు. मैं सच बता रहा हूँ आपको। जो ఆయన చెప్పారు నాకు, तो कौन बोला? నీ తల నుండి आपका सर से అరికాల వరకు కూడా पांव तक పాపంతో నువ్వు ఉన్నావు. पाप से भरा हुआ है। నేను ఎందుకు వచ్చానంటే, मैं क्यों आया हूँ? ఈ రోజు నీ పాపాలు నీ నుండి, आज आपका पाप से, నీకు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉంది, बचपन से तुम्हारा अंदर एक सोच था। సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకోవాలని. सृजनहार कौन है? నేనే ఆ దేవుడను. मैं ही वो सृजनहार हूँ। ఒడిశాలో ओडिशा में ఒక చోట బారీబాద్ దగ్గర पारीपत का इलाका में అదే సేమ్ విగ్రహం నేను చూసా. वैसा ही एक मूर्ति को मैं देखा। చిలుగుడి దగ్గర सिलीगुड़ी के पास ఘాటికి ముందు और घाट के सामने సేమ్ అదే విగ్రహాన్ని నేను చూశాను. ऐसे ही और एक मैं मूर्ति को देखा। ఆయన అన్నాడు, उन्होंने बोला రక్షించువాడని నేనే, उद्धार देने वाला मैं हूँ, శిక్షించేవాడిని కూడా నేనే, मैं शिक्षा दंड देने वाला मैं हूँ, పాపము నుండి पाप से మార్చగలిగిన వాడిని నేనే, बदला न परिवर्तन देने वाला పవిత్రుడిగా చేయగలిగిన వాడిని నేనే. मैं ही हूँ, पवित्र करने वाला हूँ। ఇంకా నేను తప్ప मैं छोड़कर దేవుడే లేడు. कोई ईश्वर नहीं है। ఇప్పుడు నువ్వు अभी तो నాకు मुझे బిడ్డగా, मेरा बच्चा जैसा, నా బిడ్డగా నేను చేసుకోవటానికి వచ్చాను. मेरा बच्चा जैसा आपको నువ్వు बनाना। నా కుమారుడివి. तू मेरा पुत्र है। నీ ప్రతి పాపములు కూడా तुम्हारा हर एक पाप को ఈ రోజు నుంచి आज से నేను నీ నుండి దూరం చేస్తున్నా. तुमसे मैं अलग करूंगा। నువ్వు ఆత్మీయంగా బ్రతికించబడ్డావు. आत्मिक रूप से तुम जिलाया गया। తల మీద చేసి ప్రార్థన చేశాడు. मेरा सिर के ऊपर उनका हाथ रखकर प्रार्थना ఏం किया। ప్రార్థనో తెలియదు నాకు. क्या प्रार्थना मुझे मालूम नहीं। తెలుగు కాదు, तेलुगु तो नहीं था। భాషే నాకు తెలియదు అసలు. क्या भाषा मुझे मालूम नहीं था। ఆయన చేస్తూ ఉన్నప్పుడు जब प्रार्थना कर रहा था, దేవుని వెలుగుతో నేను నింపబడ్డాను. परमेश्वर का ज्योति से मैं भर गया। వెంటనే ఆరాధన అనేది ఆయనే చూపించాడు నాకు. तुरंत आराधना क्या है ఎలా ఆరాధన చేయాలో చెప్పాడు. कैसा आराधना करना दिखाया। నాకెవరు చెప్పలా. मुझे कोई नहीं बताया। ఆయన చెప్తున్నాడు, उन्होंने बता रहा था నీ బండిలో బైబిల్ ఉంది చూడు అంటున్నాడు. तुम्हारा गाड़ी में बाइबल है देखो। నాకు తెలిసి బైబిల్ లేదు. मुझे मालूम है बाइबल नहीं था उधर। బైబిల్ ఉంది అంటున్నాడు. अभी उन्होंने बोल रहा आपका నాకు गाड़ी में తెలిసి बाइबल है। బైబిల్ లేదు. लेकिन मुझे मालूम है बाइबल అసలు नहीं था। బైబిల్ ఉండే కాదు నేను. बाइबल क्योंकि मेरा बाइबल का आदमी नहीं था मैं। సృష్టికర్త అయిన దేవుడు చెప్పారు, सृजनहार परमेश्वर बोला, ఆయన వెళ్ళిపోతూ అన్నాడు, जब वो जा रहा ఇగో था, నా దూతల్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను मेरा అన్నాడు. दूतों को तुम्हारे पास भेज रहा हूँ। స్వయంగా దర్శనంలో నేను చూశాను ఆ దూతల్ని. दर्शन में दूतों को मैंने వాళ్ళు ఒక देखा। బైబిల్ తీసుకొచ్చారు. वो भी बाइबल लेके आया। వాళ్ళు కూడా అంటున్నారు, उन्होंने भी बोल रहा బండిలో బైబిల్ ఉంది తీయ అంటున్నారు. गाड़ी में बाइबल है खोलो। బైబిల్ ఎలా ఉంటుందో తెలియదు. मुझे मालूम नहीं था बाइबल దాంట్లో అక్షరాలు ఎలా ఉంటాయో తెలియదు. उसका अंदर कैसा- ఎలా చదవాలో ఆరాధించాలో కూడా తెలియదు. कैसा पढ़ना कैसा आराधना मालूम नहीं। సృష్టికర్త అయిన దేవుడు सृजनहार परमेश्वर వాళ్ళు చెప్తున్నారు. तो बता रहे थे, కొలసీలకు రాసిన పత్రిక చదవద్దుగా నేనే చెప్పేస్తాను. मैं बता रहा हूँ कोलोसी पत्र 2వ అధ్యాయం 3వ వచనం ద్వారా అంటున్నారు, 3 वचन में బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నా యందు గుప్తములై ఉన్నాయి అన్నాడు. बुद्धि ज्ञान सब है, पूरा मेरा संपत्ति मेरा साथ है। ఎందుకంటే क्योंकि నీ బుద్ధి, तुम्हारा बुद्धि, నీ జ్ఞానం, तुम्हारा ज्ञान, నీ సంపదలన్నీ, तुम्हारा संपत्ति, నాయి కూడా मेरा ఆయన దగ్గరే ఉన్నాయి గనక सब कुछ उनका ఆయన पास। సమస్తం ఇచ్చేవాడు. क्योंकि सब कुछ देने वाला वही है। ఆ రాత్రి నేను నిర్ణయం उस చేసుకున్నాను, रात को मैं निर्णय लिया, యేసే నా దేవుడు. ये यीशु ही मेरा ईश्वर। ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా उस दिन से आज तक అడగటం తక్కువ, तो मांगना कम,
ఆరాధన ఎక్కువ చేసుకుంటుంటాను. आराधना करना ज्यादा, ప్రతి దానికి ఆరాధన చేస్తూ हर एक ఉంటాను. चीज के लिए मैं आराधना करता हूं। అడిగేది చాలా తక్కువ, मांगते बहुत कम, కానీ ఆయన ఇచ్చేది ఎక్కువ ఇస్తానే ఉంటున్నాడు. लेकिन वो तो देते देते అది रहा। కావాలి ఇది కావాలని నేను ఆయన ఏమి ఎక్కువగా గోజాడతలేదు, కానీ ఒకటి మాత్రం చేస్తున్నాను. तो ये चाहिए वो चाहिए करके मैं मैं సేవకు రాకముందు నుంచి కూడా చేస్తున్నాను. मैं सेवा आने से కీర్తన पहले 2:8 ప్రకారం तो भजन संहिता 2:8 के अनुसार చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు కూడా देखिए आज कहीं भी जाओ దేవుడు తన బిడ్డలను అప్పచెప్తున్నాడు, మారు మనసు పొందిన వాళ్ళని. परमेश्वर मुझे, కారణం ఏంటంటే నన్ను గనపరచుకోవడం కాదు, కానీ क्योंकि मुझे आदर देना नहीं, దేవుణ్ణి గనపరచాలి. వాడు परमेश्वर को आदर करने నువ్వు के लिए నేను కూడా గనపరచాలి. आप और मैं दोनों। లేని పక్షంలో చూడండి, కీర్తన గ్రంథం भजन संहिता 49 అధ్యాయము 49 14వ వచనంలో 14 वचन में ఏమంటున్నాడు చూడండి. ये भजन संहिता 49:14 ఒకటి చదవండి. 14 एक दिन पढ़िए। 49 అధ్యాయము 49 14వ వచనం. 14 वचन पढ़िए। వారు పాతాళములో మందగా కూర్చోబడుదురు, మరణము వారికి కాపరిగా ఉండును. చూడండి, ఇక్కడ यहाँ देखिए నా చరిత్ర అంతా చెప్పాను, मेरा इतिहास को बताया, కొద్దిగానే కొద్ది బిట్టే చెప్పాను మీకు. थोड़े ही बोला आपको मैं, దేవుని తెలుసుకున్న చాలా అనుభవాలు నాకుండి. क्योंकि परमेश्वर के కానీ ఇక్కడ ఏమంటున్నాడు, यहाँ पे क्या बोल रहे देखिए, పాతాళము अधोलोक ఏం చేస్తుందంట, क्या करता है, మందగా కూరుస్తుందంట. एक भेड़ बकरिया जैसा। పాతాళానికి వెళ్ళవలసిన వాడిని నేను, तो क्योंकि मैं अधोलोक में जाने वाला ఇప్పుడు था, ఎక్కడున్నాను, लेकिन अभी मैं कहाँ हूँ, పరలోక సంబంధిగా ఉన్నాను. स्वर्ग राज्य का। ఇక్కడ అంటున్నాడు, यहाँ देख रहे हैं, మరణము వారికి కాపరిగా ఉన్నది. मृत्यु उनका घड़ेरिया ठहरी, నా ప్రయాణంలో मेरा प्राण ఒక వైపున एक तरह సాతాను వెంటాడుతూ వచ్చింది, शैतान जो है मेरा पीछे पीछे నా आता है। కుడి వైపున मेरा दाहिने ओर దేవుడు ఉన్న సంగతి నాకు తెలిసింది. అప్పుడు తెలియలేదు, కానీ परमेश्वर हाई करके मुझे मालूम ఆయన नहीं था, పరిచయం చేసినప్పుడు నాకు తెలిసింది. लेकिन वो जब मुझे परिचय कराया था, సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు ఇక్కడ, सृजन यहाँ बताते हैं, చాలా మంది అంట పాతాళానికి వెళ్ళిపోతున్నారంట, कहीं लोग अधोलोक में जा रहे हैं करके, తెలియని దేవుని ఆరాధిస్తూ, अनजान परमेश्वर को आराधना, మాట్లాడిన వాడిని ఆరాధిస్తూ, जो बात नहीं करते उनको आराधना గురి करते हैं। గమ్మి లేని వాడిగా నేనున్నాను ఒకప్పుడు. वो मेरा कोई लक्ष्य नहीं था मेरे जीवन में, 97 నుంచి ఇప్పుడు వరకు కూడా 97 साल से अभी तक సృష్టికర్త అయిన దేవునితో చాలా సంతోషంగా ఉన్నాను. सृजनहार परमेश्वर के साथ बहुत, అడిగేదానికంటే ఆరాధన ఎక్కువ చేయడం నాకు ఇష్టం. क्योंकि मांगने से बढ़कर ఎందుకు आराधना కారణం అంటే कारण क्या है, నాకు ఆరాధన చేయడం ఇష్టం. आराधना करना मुझे पसंद है, సృష్టికర్త అయిన దేవునికి అదే ఇష్టం. सृजनहार परमेश्वर को वही पसंद है। ఎందుకు, क्यों, నరకం నుంచి తప్పించినందుకు, नरक से बचाया, నాకు కుటుంబాన్ని ఇచ్చినందుకు, मुझे परिवार दिया, నన్ను పిలిచి సేవాప చెప్పినందుకు, मुझे बुलाया, చాలా ఉన్నాయి ఆయన చేసిన కార్యాలు. वो बहुत कम मेरे अंदर है మరి परमेश्वर। ఈ ఒంటిలో ఉన్న జబ్బుల మిత్తం పనిమాల ఇప్పుడు కూడా నేను ये शरीर में जो बीमारी रहता था, వాటి కొరకు ఇప్పుడు టాబ్లెట్లు వాడలేదు, उसके అప్పుడే लिए- పోయినాయి మొత్తం. उसके लिए बहुत दवाई मैं पहले लेता था, लेकिन उसके बाद ఏదైనా బాధ వచ్చినప్పుడు उसके बाद दवाई नहीं, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు कोई समस्या आने से उपवास ఆటోమేటిక్ గా సమస్య సాల్వ్ అవుతుంది నాకు. वो समस्या का समाधान అట్లా उपवास प्रार्थना అవుతుందని के మీకు द्वारा। నేను చెప్పలేను, కానీ మీ విశ్వాసం మీది, आपका विश्वास आपका है, నా వలే మీరు కూడా ఉండాలనేది నా కోరిక. लेकिन కానీ मैं चाहता हूँ आप मैं जैसा आप भी रहें। చూడండి, నేను పాతాళానికి వెళ్ళవలసిన వాడిని, देखिए मैं अधोलोक में जाने वाला था, ఏ దేవుడు నన్ను రక్షించాడు, कौन सी ईश्वर मुझे बचाया, యేసుక్రీస్తు ప్రభువారు. यीशु मसीह प्रभु। ఆ ప్రభువుకి మనము उस प्रभु को हम लोग, మనం ఏం చేయాలి, ఈ రోజు हमको क्या करना है, आज ఆరాధించాలి, आराधना करना है, గణపరచాలి, आदर करना है, మహిమపరచాలి, महिमा देना है, హెచ్చించాలి. वो बड़ा करना है, దాన్ని బట్టి उसके द्वारा పరలోకంలో ఉన్న దేవుడు परमेश्वर जो स्वर्ग में है, కిందనున్న మనల్ని చూసి नीचे में हम लोग हैं, हमको ఆ, देखकर ఏం చేస్తున్నాడు, क्या करता है, ఈ దినం ఏం చేస్తున్నాడు, आज परमेश्वर क्या करते हैं, చాలా సంతోషంగా ఉన్నాడు. बहुत खुश है वो। ఎందుకు కారణం कारण क्या है, చెప్పండి, आप बोलिए कारण क्या, परमेश्वर क्यों खुश है, మనకి రక్షణ ఇచ్చినందువల్ల, क्योंकि हमारे लिए उद्धार दिया ना, మనం ఆరాధిస్తున్నందువల్ల, हम आराधना करते మనం हैं, పూజిస్తున్నందువల్ల, हम उनको पूजते हैं। మళ్ళీ ఏ దేవునికి కూడా నేను నమస్కారం చేయట్లేదు. अब दूसरा कोई ईश्वर के सामने मैं दंडवत नहीं करता हूँ, ఎటు తిరుగుతున్నప్పుడు కూడా जैसा भी मैं जाऊँ, సృష్టికర్త అయిన దేవునితోనే నేను जिधर भी मैं जाऊँ, ఆరాధన परमेश्वर చేస్తుంటున్నాను. को ही मैं आराधना करता हूँ। ఎందుకు, क्यों, దేవుడు మనల్ని परमेश्वर हमें రక్షించినందుకు. ఉద్ధార किया। ఇర్మియా గ్రంథం यिर्मयाह के किताब में 17వ అధ్యాయము 17 अध्याय 16వ వచనం కూడా చదువుదాం. 16 वचन पढ़ेंगे। ఇర్మియా గ్రంథం 17:16. यिर्मयाह के किताब 17 का 16। నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట
మానలేదు, ఘోరమైన దినమును ఘోరమైన దినమును చూడవలెనని చూడవలెనని కోరలేదు. నేను కోరలేదు. తెలిసై ఉన్నది ఆ, నా నోటి నుండి నా నోటి నుండి వచ్చిన మాట వచ్చిన మాట సన్నిధిలో ఉన్నది. చూడండి, ఇక్కడ यह देखिए 16వ వచనంలో అంటున్నాడు, वचन में ఏమని చెబుతున్నాడు? क्या बताते हैं, నేను నిన్ను मैंने तुमको అనుసరించు जो जो चलते हैं కాపరినై ఉండుట तो होता हुआ जो మానలేదు, मैं आपका चरवाहा बनकर ఘోరమైన దినములు नहीं छोड़ा, చూడవలెనని विपत्ति का दिन जो है నేను కోరట్లేదు. उसको देखने के लिए मैं నీకే नहीं चाहता। తెలిసి ఉన్నది. ये बात आपको मालूम है, నా నోటి నుండి వచ్చిన మాట मेरा बोला जो है నీ సన్నిధిలో ఉన్నది. तुम्हारा सामने है। మనం ఆరాధించే ప్రతి మాట కూడా దేవుని సన్నిధిలో ఉందంట. हम जो भी आराधना करते हैं దేవుడు అక్కడ రాస్తున్నాడు నీ మాటలు, परमेश्वर हमारा बातों को लिखता నీ है, ప్రార్థన రాస్తున్నాడు, आपका प्रार्थना लिखता నీ है, ఆరాధన రాస్తున్నాడు. आपका आराधना लिखता है। ఆరాధన అనేది आराधना जो है దేవునికి సంబంధమైంది. परमेश्वर का संबंधित है। ప్రార్థన అనేది प्रार्थना जो है మన అవసరతల కొరకు. हमारा जरूरतों के लिए ఏది ఇంపార్టెంట్ क्या आवश्यक है, మీరే చెప్పాలా? आप बोलिए। ఆరాధించడం గొప్పదా, आराधना करना बड़ा बात है, అడుక్కోవడం గొప్పదా? जब मांगना बड़ा बात है। చెప్పండి. आप बोलिए। దేవుడు చెప్పినారు గ్రంథంలో, परमेश्वर किताब में बोला, ఏమన్నారు? क्या नहीं बोला, क्या నువ్వు बोला, అడగక ముందే तुम मांगने से पहले నీకు అక్కరకున్నదేదో तुम्हारा जो जरूरत है నాకు తెలుసు అన్నాడు. मुझे मालूम है करके बोला। మనం అడగక ముందే ఇచ్చే దేవుడు. हम मांगने से पहले देने वाला परमेश्वर है। మొదట్లోనే చెప్పా, तो पहले मैं बोला था, సృష్టికర్త सृजनहार భూమిని पृथ्वी को, ఆకాశాన్ని आकाश को సృష్టించిన వాడు सृष्टि किया। మనం నమ్మిన దేవుడు. हम जो इसके ऊपर विश्वास ఆ దేవుడు करते हैं, ये परमेश्वर నీ నుంచి आपसे ఏం కోరుతున్నాడు? क्या चाहते हैं, ఆరాధన, आराधना चाहते हैं, స్తుతి, स्तुति चाहते हैं దేవునికి परमेश्वर के लिए, మహిమ, महिमा దేవునికి परमेश्वर के लिए, నీ ద్వారా आपके द्वारा, నా ద్వారా मेरे द्वारा సంతోషం రావాలి. खुश मिलना चाहिए। ప్రపంచంలో ఉన్న जिस दुनिया में దేవుని యొక్క బిడ్డలైన అందరికీ सार्वव्यापी जो రక్షణ मंडली, పొందని వారికి కూడా उसमें जो उद्धार मिला, उद्धार नहीं मिला, దేవుడు सबके लिए ఏమై ఉన్నాడు? परमेश्वर क्या है, సృష్టికర్త అయి ఉన్నాడు. सृजनहार परमेश्वर है। పశ్చిమ బెంగాల్లో इस पश्चिम बंगाल में ఎంతమంది ఉన్నారు తెలుసా? कितना लोग मालूम है आपको? ప్రతి నెల మేము हर एक महीना में हम लोग ఈ ఇండియా మొత్తం కొరకు ప్రార్థన చేస్తున్నాం. इंडिया के, भारत के लिए प्रार्थना పశ్చిమ करते हैं। బెంగాల్లో पश्चिम बंगाल में 10,19,00,000 మంది ఉన్నారు. 10 करोड़ 19 लाख लोग हैं। ఇంకా మండలాలు గ్రామాలు అన్ని చెప్పాలంటే టైం చాలదు కనుక समय नहीं है, नहीं तो मंडली ग्राम తర్వాత మీరు చూసుకోవచ్చు. बाद में आप लोग देखिए। వీళ్ళందరి కొరకు ये सब के लिए ఏం చేసినాడు దేవుడు అంటే परमेश्वर क्या किया, గొప్ప రక్షణ ఇచ్చాడు. बड़ी उद्धार दिया। 10,19,00,000 మంది ఉన్నారు ఈ 10 బెంగాల్. करोड़ 19 लाख लोग यहाँ పశ్చిమ బెంగాల్ ఉన్న पश्चिम बंगाल లెక్కలు में है। ఈ ప్రజల లెక్కలంతా నా కాడ ఉన్నాయి. ये सब मेरा 30 साथ, రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయి నా దగ్గర. तो सब 30 నేను ప్రతి నెల ఒక రోజు हर एक दिन, 2 हर एक గంటల महीना సేపు में, 2 గంటల సేపు हर एक महीना में 2 घंटे ప్రార్థన చేస్తూ ఉంటాం प्रार्थना करते हैं। వీళ్ళందరి కొరకు. ये सबके लिए। ఎందుకు? क्यों? వీళ్ళు కూడా ये सब लोग దేవుణ్ణి ఏం చేయాలా? परमेश्वर को क्या करना है, ఆరాధించాలి. आराधना करना है। కనుకని మనం అందరము కూడా इसलिए हम सब लोग దేవుని పిల్లలము. परमेश्वर के बच्चे। ప్రార్థన గ్రంథం प्रकाशित वाक्य చదవండి, पढ़िए, 7వ అధ్యాయం 17వ వచనం. 7वां अध्याय 17 वचन। త్వరగా చూడండి. जल्दी 7వ అధ్యాయము 7 का 17 17వ వచనం वचन से प्रकाश చదివి అందించండి. कोई पढ़कर मुझे मदद कीजिए। ప్రార్థన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. 7 का 17 प्रकाशित। ఏలయనగా ఏలయనగా సింహాసన మధ్యమందుండు ఏలయనగా సింహాసన మధ్యమందు సింహాసనం మధ్య ఉండు గొర్రెపిల్ల వారికి గొర్రెపిల్ల వారికి మరి అయి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చూడండి, ఇక్కడ यहाँ देखिए 17వ వచనంలో చెప్తున్నాడు. प्रकाशित 7 का 17 में बताते हैं దేవుడు అంట ఎక్కడున్నాడు? परमेश्वर कहाँ पे है, సింహాసనం అందున్నాడు. सिंहासन में है। మనుషులమైన మనం ఎక్కడున్నాం? मनुष्य हम लोग कहाँ पे हैं, భూమి మీద ఉన్నాం. पृथ्वी पे हैं। ఈ రోజు ఎక్కడున్నాం? आज कहाँ पे हैं, దేవుని సన్నిధిలో ఉన్నాం. परमेश्वर का सन्मुख ఇక్కడ है। అంటున్నాడు, ఏమంటున్నాడు? यहाँ क्या कहते हैं, గొర్రెల కాపరి भेड़ों का रखवाला। సింహాసనం మీద ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన सिंहासन के बीच में से क्या करते మనల్ని हैं, కాస్తున్నాడు. हमें रखवाला करते हैं। ఎందుకు? क्यों? ఇక్కడ అంటున్నాడు, చదవండి. यहाँ पढ़िए
కాపరి ఏం చేస్తున్నాడంటే वाला क्या करते हैं? జీవజలముల బుగ్గల యొద్దకు जीवन रूपी जल के सोते के पास వారిని నడిపిస్తున్నాడు. उनको लेके जाता है। ఏ జీవం ఇది? ये कौन सी वाला है? ఏ జీవం? ये दैवम। ఏ జీవము? जीवम, ये जीवन क्या है? వాక్యమే वचन ही జీవం. जीवन है। ఆ జీవము ये जीवन మనందరికీ కావాలి. हम सबों को चाहिए। వాక్యాన్ని ఇచ్చేది वचन को देने वाला దేనికి జీవాన్ని ఇస్తుంది? किसको जीवन देता है? वचन ఆత్మకు శక్తిని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది. आत्मा को सामर्थ्य देगा और जीवन देगा। మారు మనసు పొందిన ప్రతి ఒక్కడు కూడా मन फिरा हुआ हर एक व्यक्ति ఈ రోజు ఏం చేస్తారంటే आज क्या करना है? ఆరాధన చేస్తారు. आराधना करते हैं। పనులు ఎన్ని ఉన్నప్పుడు కూడా जितना भी काम हो అవన్నీ పక్కన పెట్టి वो सब अलग रखकर సింహాసనం మీద కూర్చున్న सिंहासन के ऊपर विराजमान है। దేవునికి మనం ఏం చేస్తాకొచ్చాం? उन परमेश्वर को हमको क्या करने के लिए आए हैं? ఆరాధిస్తాకు వచ్చాం. आराधना करने के लिए आए हैं। ఇక్కడ అంటున్నాడు क्या बताते हैं? ఆయన ఆరాధిస్తే उनको आराधना करने से నీవు आप నేను కూడా मैं भी జీవజలముల బుగ్గల యొద్ద जीवन रूपी जलों के सोते के पास ఉన్నాం. हाय। ఆ జీవం ఇది ये वो जीवन यही है। ఈ గ్రంథమే. ये ये ग्रंथ में ये पवित्र शास्त्र నిన్ను నన్ను మార్చింది. मुझको आपको बदलाया। ఈ గ్రంథమే ये वचन ही पवित्र शास्त्र ఇక్కడ దాకా తీసుకొచ్చింది इस నన్ను. वक्त तक मुझे लेके आया। ఈ గ్రంథం నిన్ను నమ్మకపోతే इस ఆ దేవుడు నన్ను దర్శించకపోతే नहीं विश्वास करता उस నేను మీ परमेश्वर దగ్గరికి వచ్చేవాడిని కాదు. मुझे नहीं दर्शाता तो मैं మీరెవరో నాకు తెలియదు. आप कौन है मुझे मालूम नहीं होता। నేనెవరో మీకు मैं कौन है आपको मालूम नहीं तेलीदु। होता। मालूम नहीं होता। ఇప్పుడు నాకేమిచ్చాడు? मुझे क्या दिया परमेश्वर ने? జీవం ఇచ్చాడు. जीवन दिया। ఆ జీవం ఎక్కడ దొరుకుతుంది? इस जीवन कहाँ मिलेगा? అవరాలో దొరుకుతుందా? और में मिलेगा क्या? కలకత్తాలో దొరుకుతుందా? कलकत्ता में मिलेगा क्या? ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది? इस जगत में कहीं भी कहाँ मिलेगा? దేవుని యొక్క గ్రంథంలోనే దొరుకుతుంది. परमेश्वर का पवित्र शास्त्र में मिलेगा। నమ్మేమా? विश्वास किया क्या आप? నమ్మిన మనము हम लोग भरोसा किए हैं। ఈరోజు आज ఆరాధించాలి. आराधना करना है। మన సంఘాల్లో కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. हमारा कलिसियाओं में मैं कहीं कहीं देखता వాళ్ళ हूं, ఆరాధన పక్కన వాళ్ళకి వినపడకుండా ఆరాధిస్తూ वो ఉంటారు. आराधना ऐसा ही करता है कि बगल वाला को सुनाई नहीं देता। ఎందుకని? क्यों? ఎందుకని? क्यों ऐसा? సరైన రక్షణ లేదు. सचमुच में उद्धार नहीं मिला। చదవండి एक बात बात కీర్తన గ్రంథం भजन संहिता 28వ అధ్యాయము 28 త్వరగా చూడండి. जल्दी जल्दी देखिएगा। भजन संहिता 28 9వ వచనం 9 अच्छा 28:9 28 का 9 भजन संहिता। నీ జనులను రక్షింపుము, నీ జనులను రక్షింపుము, స్వాస్థ్యమును నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము. వారికి కాపరివై చూడండి, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవుడు అంటున్నాడు ఇక్కడ. वैसे बताते हैं, ఏమంటున్నాడు? क्या बताते हैं? 29:9 28 का 9 28:9 भजन संहिता 28 का 9 ఏం చెప్తున్నారు? क्या कहते हैं? చాలా జాగ్రత్తగా వినాలి. बहुत सावधान से सुनिए। నిన్ను రక్షించటమే కాదు, आपको सिर्फ उद्धार देना है। జీవజలం బుగ్గలైతే తీసుకురావడం కాదు. जीवन की स्वतः का पास नहीं, जीवन जल की। నిన్ను ఏం చేస్తున్నాను అంటున్నాడు? आपको क्या करते हैं? ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. आशीष देकर करके बोल रहे हैं। ఎందుకు? क्यों? ఎవరు ఆయన స్వాస్థ్యం? उनका निजबा कौन है? ఎవరో స్వాస్థ్యం? उनका अपना निजबा कौन है? దేవునికి స్వాస్థ్యం ఎవరు? परमेश्वर का निजबा कौन है? నీ ఆస్తికి స్వాస్థ్యం ఎవరు? आपका संपत्ति मेरास कौन है? నీ పిల్లలు. आपका बच्चे। దేవునికి స్వాస్థ్యం ఎవరు? परमेश्वर का मेरास कौन है? నీవు నేనే. आप और मैं। నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు ఆయన? उसको आपको क्या करते हैं परमेश्वर? రక్షించడమే కాదు, केवल ना केवल उद्धार శిక్ష देना, నుండి తప్పించడమే కాదు, दंड से केवल नहीं నిన్ను बचाना, ఆశీర్వదిస్తున్నాడంట. आपको आशीष भी देता है बोलता है। బైబిల్ చెప్తా ఉంది, पवित्र शास्त्र कहते हैं, నన్ను గణపరచు వాడిని जो आदर करेगा నేను గణపరుస్తా, उसको मैं आदर करूंगा। నన్ను హెచ్చించు వాడిని मुझे बड़ा करता है, నేను హెచ్చిస్తా. मैं भी बड़ा करता हूँ। అలాంటి దేవుడు మనం నమ్మాం. वैसे ही परमेश्वर को हम लोग विश्वास किया। ఆయనలో उसमें ఎన్నో कहीं ఆశీర్వాదాలు ఉన్నాయి, आशीष है, ఎన్నో దీవెనలు ఉన్నాయి. कहीं आशीष। ఈ దినము आज చాలా మంది बहुत लोग పోగొట్టుకుంటున్నారు. खो जाते हैं। కారణం क्या है? కారణం ఏంటి? कारण क्या है? దేవుని యొక్క దగ్గరకు వస్తే परमेश्वर के पास आने से దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని परमेश्वर आपको आशीष देगा करके ఈ లోక సంబంధమైన సాతాను ये दुनियादारी जो शैतान जो है ఆరాధనకు రానివ్వదు, आराधना के लिए नहीं आने देता। ప్రార్థనకి వెళ్ళమంటది, प्रार्थना के लिए जाने के लिए बोलेगा, పాటలు ఎన్నన్నా పాడమంటది, गाना कितना भी गाना गाओ ఎన్నైనా बोलेगा, వినమంటది, जितना भी सुनो बोलेगा, కానీ ఆరాధన చేయనివ్వదు. लेकिन आराधना करने नहीं देगा। అలాగా ఉండకూడదు. ऐसा नहीं होना चाहिए हम लोग। ఇక్కడ అంటున్నాడు क्या बताते हैं? దేవుడు, అంటున్నాడు లాస్ట్ లైన్ లో అంటున్నాడు. आखिर में देखिए, आखिर लाइन में क्या कहते हैं? ఏమని అంటున్నాడు? क्या कहते हैं? వారికి కాపరి అయి నిత్యము వారిని
నిత్యము వారిని ఉద్ధరించును. उनका चरवाहा बनकर सदैव ప్రతిరోజు కూడా నిన్నేం చేస్తున్నాడు ఆయన? प्रतिदिन वो क्या करते हैं? हर दिन ఏం చేస్తున్నాడు? ये क्या करते हैं? उद्धरिंचुनु। संभालता है। ఎందుకు? क्यों? ఏం చూశాడు నీలో? आप में क्या देखा परमेश्वर ने? ఏం చూశాడు क्या చెప్పండి. देखा आप में परमेश्वर ने? चप्पल है। आप बोलिए, परमेश्वर ने आपके अंदर क्या, कौन सी चीज को देखा? అడుగుతున్నాను అనుకోవద్దు. देखिए, मैं मांगता हूं करके मत सोचिए। మా దగ్గర हमारा पास నీ కొత్తగా స్టార్ట్ చేసిన సంఘంలో मैंने एक नया कलिसिया शुरू వాళ్ళకి किया। బైబిలే తెలియదు. उनको बाइबल क्या मालूम దేవుడు नहीं था। నాకు 2 విషయాలు చెప్పారు. परमेश्वर मुझे 2 बात बताया। అన్య జనుల దగ్గరికి వెళ్ళాలన్నాడు. अन्य जाति के पास तुम जाओ, క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు వాళ్ళ దగ్గరికి వద్దు. नामधारी मसीह लोगों के पास नहीं जाना। ఎప్పుడు వెళ్ళని వారి దగ్గరికి నేను వెళ్ళి చెప్తా ఉంటా వాక్యం. मैं कभी మళ్ళా వాళ్ళని అడుగుతా ఉంటా. मैं कभी నాకు అలవాటు అయిపోయింది. मेरा आदत बन गया, मैं पूछता మిమ్మల్ని हूं। అడిగానని అనుకోవద్దు, క్షమించాలి. मुझे क्षमा कीजिए, आप आपसे मैं पूछा करके। ఎందుకు కారణం అంటే कारण यही है, ఈ రోజు आज అక్కడ वहाँ पे నేను అడిగిన ప్రతి మాట చెప్తారు వాళ్ళు. मैं जो भी मांगा था उसका सवाल, సంవత్సరం మట్టి వాళ్ళ మైండ్ లోకి వాక్యం అలా వెళ్ళిపోయింది. क्योंकि 1 साल से मैं उसको वचन ऐसा दे अलांता रहा हूं, उसका अंदर बैठ गया। చక్కగా ఆరాధిస్తారు. बहुत अच्छे से आराधना करते हैं। పక్కన ఇంటికి వినపడతాడు ఆరాధిస్తారు. बगल वाला घर में भी सुनाई देता है। చాలా సంతోషంగా ఉంది बहुत నాకు. खुशी है मैं। నాకే ఎంత ఉంటే मुझे इतना खुश होने से దేవునికి ఎంత ఉండాలి परमेश्वर कितना खुश होगा? చెప్పండి. आप बोलिए, परमेश्वर कितना खुश होगा? మనం ఎలా ఆరాధిస్తున్నాం? हम लोग कैसे आराधना करते हैं? చివరికి ఒక మాట आखिर చూపించి में एक बात చేస్తాను. देखने से చదవండి. पढ़िए। దేవుని యొక్క పిల్లలమైన మనం యెషయా గ్రంథం परमेश्वर के बच्चे हम लोग हैं, संतान 40 हैं। అధ్యాయము यशाया की 40, త్వరగా చదవండి. यशाया की 40, 40 అధ్యాయము యెషయా కితాబ్ 11వ వచనం. 11 वचन देखिए। యెషయా గ్రంథం 40 అధ్యాయము 11వ వచనం. यशाया 40 के 11 पढ़िए। గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను గూర్చి రొమ్మున ఆనించుకొని రొమ్మున ఆనించుకుని పోయెను. పోయెను. పాలిచ్చు వాటిని పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించును. ఆయన మెల్లగా నడిపించును. చదివిన వాక్యంలో देखिए, जो वचन पढ़े हैं 11వ వచనంలో ఏమంటున్నాడు? 11 वचन में क्या बताते हैं? గొర్రెల కాపరి चरवाहा ఆయన उन्होंने తన మందను మేపును. अपने झुंड को चराएगा। దేంతో మేపుతున్నాడు నిన్ను? आपको कैसा चराता है? किससे चराता है? ఆరాధన అయిపోయినాక आराधना होने के बाद, ఇంటికి వెళ్ళిన తర్వాత घर जाने के बाद మనం ఏం తింటాం? हम क्या खाते हैं? మీరేం తింటారు? आप क्या खाते हैं? తెలుగు వాళ్ళు అయితే వరి తింటారు. तेलुगु लोग होने से भात खाते हैं। మీరేం తింటారు? आप लोग क्या खाते हैं? రొట్టెలు తింటారు. रोटी खाते हैं। నాకు తెలుసు ఆ मुझे రొట్టెల मालूम సంగతి. है, ఎందుకంటే क्योंकि అక్కలది కూడా కర్నూలు సైడ్ అనుకుంటా. दीदी लोगों का, మా అమ్మాయిని కూడా ఇచ్చిందటే. हाँ, मेरा बेटी को उधर అటు दिया। వెళ్తా వస్తూ ఉండడం వల్ల ఆ రొట్టెలు నాకు కూడా అలవాటైనాయి. उधर जाके आता हूँ, मुझे भी रोटी आदत बन गया। కనుకనే ఆంధ్ర వాళ్ళు అయితే ఏం తింటారు? आंध्रा में लोग क्या खाते हैं? రైస్ ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, ज्यादा चावल खाते हैं, తొందరగా రిగిపోద్దని. जल्दी हजम होगा करके। కానీ ఇక్కడ ఏం పెడుతున్నాడు మనకి? लेकिन यहाँ क्या खिलाते हैं परमेश्वर? వాక్యము. वचन ఇక్కడ అంటున్నాడు, చదవండి. पढ़िए यहाँ पे 11వ వచనంలో అంటున్నాడు, 11 वचन बताते हैं, తన బాహు చాపి वहाँ తన బాహువుతో उनका बाहु से గొర్రె పిల్లలను बच्चों को కూర్చి लेकर రొమ్మున आंकवर के ఆనిచ్చుకొనెను. अपने गोद में लेता है। ఎలాంటి దేవుణ్ణి మనం నమ్మాం? कैसा ईश्वर को विश्वास किया हम लोग? మనల్ని ఆయన రొమ్ము కానిచ్చుకునే దేవుడు ఈయన. अपना गोद में हमको लेता है। మన మీద हमारे ऊपर ఆయనకి उनके చాలా శ్రద్ధ ఉంది. बहुत ये श्रद्धा है, बहुत ये है, इंटरेस्ट है। అడుగడుగునా కూడా कदम कदम पर దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. परमेश्वर हमें रक्षा करता है, కంటికి రెప్పలాగా చూస్తున్నాడు. आंखों की पुतली के नहीं। మరి ఈ రోజు आज आप వాన వచ్చిందని बारिश आए करके మానకూడదు. नहीं छोड़ना है। అవసరమైతే గొడి చేసుకునైనా రావాలా. जरूरत होने से छाता लेके आइए। దేవుడికి మనము కృతజ్ఞత చెల్లించాల్సిన రోజు. परमेश्वर को आप धन्यवाद देने का दिन आज ఆయన है। ఇక్కడ చెప్తున్నాడు, నిన్ను రొమ్ము నానిచ్చుకున్నాడంట. देखिए, उनका गोद में हमें लिया बोलता। ఏ దేవుడినా? ये परमेश्वर कौन है? సృష్టికర్త అయిన దేవుడు. सृजनहार परमेश्वर है। చెప్పాడు కదా ఇందాక, मैं बताया ना, భూమిని ఆకాశమును, पृथ्वी और आकाश को, భూమి మీద మనల్ని కూడా पृथ्वी के ऊपर हम लोग जो है, తన రూపం ఇచ్చిన వాడిని మనం నమ్మాం. क्योंकि अपना स्वरूप हमें दिया। నువ్వు उनको हम विश्वास మాట్లాడుతుంటే ఆయన మాట్లాడతాడు. किया। मैं बात करने से, हम बात करने से वो बात బైబిల్ करते हैं। తీసి చూస్తే ఆయన నువ్వు దీంట్లో చూసుకుంటావు. हम परमेश्वर को देखने से నువ్వు ఆరాధన చేస్తుంటే ఆయన పైనుండి సంతోషిస్తాడు. हम आराधना करने से परमेश्वर ऊपर से खुश होगा।
నేను రక్షింపబడిన కొత్తలో मैं जब उधर पाया नया दिनों में नए दिनों में ఒక ఆలోచన ఉండేది నాకు. एक सोच मेरे अंदर था. ఏంటి ఆ ఆలోచన అంటే, सोच ये था, మనం ఆరాధన చేస్తున్నాం కదా, जब हम आराधना करते हैं ఈ ना, ఆరాధన ఎవరు తీసుకెళ్తున్నారు, ये आराधना ऊपर कौन लेके जा रहा है? మంచిదని ఈ ఆలోచన ये अच्छा सोच अच्छा है क्या? మంచిదా కాదా? बोलिए अच्छा सोच మీరే है? చెప్పాలా. आप बोलिए बुरा ఆలోచనలు రావడం మంచిదా కాదా? ऐसा सोच आना बुरा है? దేవుని अच्छा है? కొరకు ఆలోచించడం మంచిదా కాదా? परमेश्वर के बारे में सोचना बुरा है अच्छा है? बोलिए भला है या बुरा है? అవునా కాదా? हाँ अच्छा है. చెప్పండి. अब बोलिए. ఆ విషయం కూడా మీకు చూపిస్తాను ఒకసారి. इसको भी मैं आपको दिखाऊंगा. ఇది గ్లాస్ కాదు కానీ सोच ले ये ग्लास तो नहीं है. బంగారపు గ్లాసు सोच ले सोना का जो ग्लास है. ఒక దేవదూత తీసుకొచ్చింది సంఘంలోకి. एक स्वर्गदूत मंडली के अंदर చాలా వెలాడుపు ఉంది, बहुत ऐसा चौड़ा था. మూత కూడా ఉంది దానికి. उसको ఇది ऊपर దర్శనమే, उसको ढकना भी दो. मैं दर्शन కళ देखा. కాదు. मैं सपना नहीं था. విస్తారమైన పనుల వల్ల కళ్ళు వస్తాయి. क्योंकि बहुत काम करके अयन्नी थकने नेरवेरो. से सपना आता है लेकिन वो पूरी नहीं होता. ఈ దర్శనంలో दर्शन में దేవదూత వచ్చి स्वर्गदूत आया, ఒక్కొక్కరి దగ్గర एक एक के पास जाके ఈ మూతి దగ్గర ये मुंह के पास ఆరాధనతో పెడుతూ ఉంది. आराधना उसमें डाल रहा. అలా అందరి దగ్గరికి వెళ్ళింది. ये सबका पास गया वो. నేను చూశాను అది. मैंने देखा दर्शन में. మీరు నమ్మినా आप विश्वास कीजिए నమ్మకపోయినా या नहीं, నాకు సంబంధం లేదు. मेरा कोई दिक्कत नहीं, मेरे परवाह नहीं. మీరే ప్రార్థన చేసుకుంటే దేవుడు చెప్తారు. क्योंकि आप प्रार्थना करने से आपका परमेश्वर बता देगा. సేవకుడి దగ్గర నుంచి सेवक दास जो है వెనక వరకు కూడా पीछे तक, అప్పుడు మాకున్న సేవకుడు वो समय में ఫస్ట్ ఆయన ఆరాధన చేసేవాడు. हमारा दास वो पहले वो आराधना करता था. తర్వాత సంఘం అంతా 1 by 1 సిస్టర్ బ్రదర్ उसके చేసేవాడు. बाद भाई बहन लोग एक के बाद एक करता था. ఈ ఆరాధన అయ్యే వరకు కూడా ये आराधना जब तक नहीं होता ఫోన్ మోగేది కాదు, कोई फोन नहीं बजता था. ఎవరిని నేను పట్టించుకునేవాడిని కాదు. किसी को मैं परवाह नहीं करता. ఏక మనసుతో ఆలోచించేవాడిని నేను. एक ही मन में मैं सोचता था. ఈ రోజు కూడా అంతే. आज भी वैसा है. పక్కన ఏం జరుగుతుందో నాకు అనవసరం. बगल में क्या हो रहा है मुझे जरूरत नहीं. కనుక నేను చూసినప్పుడు मैं जब देखा था బలిష్ఠుడైన దేవదూత, सामर्थी, మనం అనేక సార్లు దేవదూత గురించి చెప్తాము వింటాము గాని हम कई बार स्वर्गदूत के बारे में सुनते हैं बताते हैं నమ్మరు కొంతమంది. लेकिन विश्वास नहीं करते हैं. ఆ దేవదూత लेकिन वो स्वर्गदूत లాస్ట్ ఆరాధన కూడా ఇలా తీసుకుని आखिरी आराधना भी उसको लेके ఆ మూత ఇలా వేసి ढकना उसको बंद कर कर బయటకు అట్లా గుమ్మంలోంచి బయటకు వచ్చింది. दरवाजे बाहर गया फाटक ఈ से. రెక్కలు ఇలా ఎప్పుడైతే పైకి లేపిందో उसका पंख जब ऊपर उठाया ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాం మొదలు तो పెట్టింది. ऊपर चले जाना मैं शुरू किया. నమ్మారా మీరు? आप तो विश्वास करते हैं क्या? నమ్మారా? आप विश्वास किया? నమ్మితేనే మరి మంచిది. देखते विश्वास करने से अच्छा है बात. నేను చూశాను. मैंने खुद देखा दर्शन में. ఈ రోజు చెప్పాలని దేవుడు నాకు చెప్పలేదు కానీ आज आपको बोलने के लिए परमेश्वर मुझे नहीं बताया. नहीं। प्रार्थना आपकी कान से सुनेगा. ఆరాధన ఏం చేస్తున్నాడు? आराधना को क्या करेगा? తీసుకువెళ్తున్నాడు పైకి ఈ దేవదూత. स्वर्गदूत ऊपर लेके जा रहा. తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నాడు? ऊपर लेके जा कहाँ रखेगा? అది కూడా చెప్తా वो నేనండి. भी मैं बताता हूँ सुनिए. దేవుని సింహాసనం మీద పెట్టాడు. परमेश्वर का सिंहासन को అక్కడ रखा. వరకు నాకు కనపడింది. वहां तक मुझे दिखाई తర్వాత दिया. ఏం జరిగిందో నాకు उसके తెలియదు. बाद मुझे क्या मालूम नहीं. అర్థమైందండి? समझ में आया आपको? చూడండి ఆ దర్శనం అవన్నీ ये दर्शन सब जो है ఇంతవరకు నేను మర్చిపోను. देखिए मैं कभी नहीं बोलता. మన ఆరాధన అర్థం కాదు. हमारा आराधना बेकार కనుక నీ नहीं होगा. శక్తి కొలది నువ్వు ఆరాధించాలి. अब जितना भी शक्ति हो सामर्थ्य हो అట్లని आराधना గంటల करो. గంటలు కాదు. ऐसा घंटा घंटा नहीं. నీకు చేసిన కార్యానికి నువ్వు ఆరాధించాలి. आपके जीवन में जो काम किया परमेश्वर उसके बारे में आराधना करो. నిన్న వచ్చేటప్పుడు చెప్పాను కదా, मैं कल आने के समय ఆయన అన్యజనుడు, अन्य जन का था. భార్య పిల్లలతో ఉన్నాడు. बच्चों के साथ परिवार నేను के साथ పడుకుని ఉన్నాను, मैं सोया था. నిద్రపోతా ఉన్నా. मैं सो रहा था. దేవుడు అంటున్నారు, परमेश्वर बताया కొంతసేపులో నువ్వు దిగుతావు కదా, कुछ समय में तुम तो उतर जाएगा. నా గురించి నువ్వు ఒక్కరికన్నా చెప్పవా అని मेरे అన్నాను. बारे में एक को भी नहीं నాకు बताया क्या? వినపడుతుంది అర్థం. उनका आवाज मुझे सुनाई दे रहा था. గాఢ నిద్రలో ఉన్నాను. मैं तो बहुत नींद में था. अच्छा से नींद में था. దేవుడు మాట్లాడుతున్నారు. परमेश्वर मुझसे बात कर रहा. వెంటనే మెలకు వచ్చింది నాకు. तुरंत मैं जग गया. ఆయనతోటి కొన్ని విషయాలు చెప్పాను నేను. कुछ बात उनसे बताया. సిలుగుడు దాటిన తర్వాత ఒక 50 కిలోమీటర్లు మా ఊరు. సిలుగురు దాటినాక ఊరు పేరు చెప్పాడు కానీ నాకు గుర్తులేదు. उनका जो गांव है उसके बाद 50 किलोमीटर के बाद उनका गांव है. మీరు అస్సాం వెళ్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మా ఊర్లో దిగాలి అన్నాడు. उन्होंने बोला आप तो असम जाते हैं आने के समय ఫోన్ చేస్తే నేను అక్కడికి వచ్చి తీసుకెళ్తాను అంటున్నా. आप मुझे फोन करने से గొప్ప కోసం కాదు, చెప్పిన 4 మాటలు కూడా देखिए बड़ा बात के बड़ा के लिए ఆయన అన్నాడు. बड़ा करने के लिए नहीं వాళ్ళ భార్యతో చెప్పుకున్నాడు, భాషలో పిల్లోడు కూడా చెప్పాడు. अपना भाषा में उस बच्चों को उसका యేసుకు మనం నమస్కారం చేయాలి. यीशु को हम लोग नमस्कार करना है. యేసు తప్ప ఆయన దేవుడు
దేవుడు లేడు. यीशु सिवाय कोई ईश्वर नहीं మన है। పితరులు చెప్పింది చేసుకుంటున్నాం మనం అంటున్నాడు. हमारा पुरखाओं ने बोला वही हम लोग कर ఈయన रहे ఒక हैं। డ్రైవర్ గా ఉండి ఇప్పుడు సేవకుడట. देखिए एक दिन में वो ड्राइवर गाड़ी का चालक था, लेकिन आज प्रभु का सेवक बना। చేపల లారీ దోలేడు అంటున్నాడు. जो मछली का लारी को మన ఏరియా चलाता था, మొత్తం తిరిగానని అంటున్నాడు. ये हमारा इलाका पूरा మొత్తం घुमा, తెలుసు అంటున్నాడు. वो सब जानता है बोला। మనం ఇప్పుడు నుంచి ఏం చేయాలా? अभी हम लोग क्या करना है? యేసుని అంగీకరించాలి. यीशु मसीह को ग्रहण करना है। నేను నా మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. मेरे मन में मैं प्रार्थना कर रहा था, నోటితో చెప్తూనే ఉంటున్నాను. मुंह से मैं बता रहा था, ప్రభువా, ఈ మాటలు అయ్యే లోపు प्रभु इस बात खत्म होने के पहले నిన్ను అంగీకరించాలి వీళ్ళు. वो लोग आपको स्वीकार करना है। చివరికి వాళ్ళు అన్నారు, आखिर में वो लोग बोला మా ఊరు రండి అన్నారు. हमारा गांव आइए। ఫోన్ నెంబర్ కూడా నాకు ఇచ్చాడు. फोन नंबर भी मुझे दिया। చూడండి, ఎందుకంటే देखिए क्योंकि మనం కొంతమందిని कुछ लोगों को మనము రావడమే కాదు, हम आना सिर्फ नहीं, ఇక్కడ ఎక్కువ ఆంధ్ర వాళ్ళే यहाँ पे కనపడుతున్నారు. मुझे दिखाई दे रहा बहुत ఇక్కడ आंध्र लोग। లోకల్ వాళ్ళ కోసం ये ప్రయాసపడాలి. बंगाली लोगों के लिए भी हम प्रयास करना है, परिश्रम करना है। మనం దారి చూపిపోతే हम लोग अगर रास्ता नहीं दिखाएगा, నాకు ఒక ఆయన దారి చూపించాడు, मुझे एक आदमी ने रास्ता दिखाया, నేను నమ్మాను. मैंने विश्वास किया। మనం కూడా हम लोग भी ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు जिनका घर है उनका घर के पास ప్రార్థన చేసుకోవడం కాదు కానీ सिर्फ प्रार्थना करना नहीं, పక్కింటి వాళ్ళకి పరిచయం अगल చేయాలి. बगल पड़ोसी घर को यीशु नालंटोल मसीह చాలా को మంది ఉన్నారు. परिचय कराना है। मई जैसा बहुत लोग हैं। కనుక ఇక్కడ అంటున్నాడు, यहाँ बताते ఈ हैं జీవజల బుగ్గ దగ్గరికి అందరూ ये రావాలని, जीवन जल के सोतों के पास हर लोग आना అందరూ है, ఈ జీవం తీసుకోవాలని सब लोग जीवन को लेना है, దేవుడు కోరుతున్నారు. परमेश्वर चाहता है। కనుకనే మనం కూడా इसलिए हम लोग भी ఆరాధించేవారం, आराधना करने वाले, గణపరిచేవారం, आदर करने वाले, దేవునికి కృతజ్ఞత परमेश्वर చెల్లించేవారం, को धन्यवाद देने वाले, దేవుని మీద మనం ఆశ పెట్టుకున్న మనం परमेश्वर के ऊपर जो भरोसा रखा, आशा रखा, हम लोग బాధ్యత కలిగి ఉండాలి. जिम्मेदारी होना चाहिए। నేను ఎలా చేస్తున్నానో मैं जैसा करता हूँ आराधना, మీరు కూడా అబ్బే అడిగేదానికంటే मांगने से ज्यादा, ఆరాధన ఎక్కువ చేయండి. मांगने से बढ़कर आराधना कीजिए। మన సంగతి అంతా ఆయన తెలుసు. हमारा जरूरतों जानते हैं, हमारा ఆయన चीजों को చేస్తాడు ఆయన టైంలో. उनका समय में वो सब करेगा हमारे जीवन ఎందుకు में। కారణం అంటే చెప్తా ఒక మాట कारण एक వినండి. बात मैं बताता हूँ, कारण क्या చిన్న है, మాట చెప్తాను. एक बात मैं बता, छोटा बात। చాలా సార్లు పెద్ద ఫోన్ కావాలని దేవుని మీద అలిగి పోట్లాడి कई बार मैं इस షాప్ स्मार्टफोन కూడా డబ్బులు తీసుకుని వెళ్ళాను నేను. तो बड़ा फोन मुझे चाहिए करके कई దేవుడు बार అక్కడ షాప్ లో డబ్బులు కట్టేశాను, उस शॉप में मैं दुकान में पैसा दिया, బాక్స్ తీసుకున్నాను, ఫోన్ బాక్స్. फोन का बक्सा लिया, అక్కడే ప్రార్థన చేస్తుంటే उधर में प्रार्थना कर रहा था। దేవుడు అంటున్నారు, परमेश्वर ने बोला నీ సంగతి అంతా నాకు తెలుసు, तुम्हारा इतिहास मुझे मालूम है, ఆ బాక్స్ తీసుకెళ్ళొద్దు उस అన్నారు. बक्स को मत लेके जाना। నేను ఇస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. हाँ मैंने दूंगा, तुम चले जाओ। వెంటనే ఆ మేడంని పిలిచి, मैडम को मैं बुलाया, దేవుడు వద్దంటున్నారమ్మా, నీ ఫోన్ నువ్వు తీసేసుకో, परमेश्वर ने बोल रहा नहीं డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వు, లేకపోతే నేను వెళ్ళిపోతున్నాను అన్నా. हमको नहीं चाहिए फोन, हाँ, पैसा कल देने हम से दीजिए, मत नहीं तो नहीं। ఆ యవనస్త్రాలు वो जवानी लड़की కళ్ళలో నీళ్లు పెట్టుకుని అంది, आंसू निकाल कर आंखों से, దేవుడు ఇలా మాట్లాడతాడండి. నేను परमेश्वर ऐसा भी కూడా बात करता है क्या? నేను దేవుని బిడ్డనే. मैं भी परमेश्वर की बच्ची రికార్డ్ हूँ। అంతా రాసినప్పుడు కూడా जब रिकॉर्ड में लिखता हूँ, ఒక్క రూపాయి కూడా కట్ చేసుకోను. एक रुपये भी మీరు मैंने, దేవుని సేవకులు గనక आप परमेश्वर का दास है, దేవుడు ఏది చెప్తే అది చెయ్యండి అన్న. परमेश्वर जो बताएगा। ఒక అన్ని జనుడికి एक अन्य जाति का लोग మా ఊరు దగ్గరలో ఉన్న हमारा गांव के पास जो है, అన్యులు अन्य जाति लोग, ఎర్రచందనం వ్యాపారం చేస్తారు వాళ్ళు. तो लकड़ी का जो होता है उसका करते हैं। మామాళ్ళిద్దరికి मामा जो ससुर जो है వాళ్ళ పని మీద నన్ను और తీసుకెళ్తున్నప్పుడు दामाद वो काम में लेके जा रहा था, उनका काम ఆయన సిగరెట్ తాగుతున్నాడు, वो सिगरेट पी रहा था, బండి తోలుతున్నాడు, गाड़ी चला रहा था, ఓసారి మందు తాగాడు. एक जगह में दारू నేను पिया, అన్ని చూస్తానున్నాను, मैं सब देख रहा था, మనసులో ప్రార్థన मन में చేసుకుంటున్నాను. प्रार्थना कर रहा था। ఒకసారి एक जगह में భోజనానికి తీసుకెళ్ళాడు, भोजन के लिए बुलाया, రమ్మన్నాడు, मुझे बुलाया, నేను రానని చెప్పి. मैंने बोला नहीं जाऊंगा। ఏం కారణం అని అడిగాడు. मुझे पूछा कारण क्या है? నువ్వు మందు దాటం మానాలా, आप दारू पीना बंद సిగరెట్ करना, మానాలా, सिगरेट पीना बंद करना, యేసు ప్రభుని నమ్మాలా, यीशु मसीह को विश्वास करना। నాలుగోది నేను భోజనానికి వస్తానన్న. तब चार बात ये है, ఇది मैं- ఓకే అంటేనే నేను వస్తా, चौथा లేకపోతే बात రాను. है वो के बोलिएगा, चौथा बार मैं आऊंगा, चौथा बात ये है। ఇంత ఖండితంగా పెడితే ఎట్టగా అన్నాడు. इतना आप करने से निश्चित, నాకు అలవాటు అండి అన్నాడు. मैंने बोला मुझे आदत है, దాంట్లో నుంచి నేను వచ్చాను, तो मैंने बोला वहां से मैं निकल నాకు कर आया కొత్త ఏం కాదు, हूँ, मुझे नया कुछ నేను नहीं है। నమ్మితేనే నేను తింటా. आप उसको छोड़ दिए, యేసుని నమ్మకపోతే నాకు నీ అన్నం నాకు यीशु అవద్దు. मसीह को आप विश्वास करने से मैं నీతో खाऊं। సహవాసం ఎందుకు వచ్చానో తెలుసా? आपका साथ संगति के लिए నీ क्यों है मालूम గురించి है? అన్ని తెలుసుకునే వచ్చా. ये सब मालूम होकर मैं आया हूँ। దేవాది దేవుడు నాకు చెప్పారు, परमेश्वर मुझे बताया నువ్వు వెళ్ళు, तुम जाओ, నా మాటలు అందించు, मेरा बातों को बताओ, నేను అతను మారుస్తాను అన్నాడు. उनको मैं बदलाऊंगा बोला। ఆయన అన్నాడు, उन्होंने बोला నీ మాటకే వస్తా. तुम्हारा बात के लिए मैं आऊंगा। ఎంతకాలం తాగుతా? कितना दिन में, ఎవరిదో ఒకరు మాట వినాలి. तो किसी का तो बात तो मुझे నువ్వు सुनना పాస్టర్ है। గారివి, आप तो पास्टर నేను हैं, కూడా ఆరాధిస్తా. मैं भी आराधना करूंगा बोला। ఎలా చేయాలో చెప్పు कैसे करना आराधना అని बोलो। కొన్ని విషయాలు అడిగాడు. कुछ बात मुझे 2 पूछा। రోజులు చెప్పా ఆయనకి. 2 दिन उनको मैं वचन दिया।
ఒక రోజు వచ్చింది एक दिन आया था, వాళ్ళ పాప మ్యారేజ్. उनका लड़के का शादी। ఆయన అన్నాడు उन्होंने बोला నువ్వే వచ్చి तुम आओ, మీ సిద్ధాంత ప్రకారమే చేయమన్నాడు. आपका जो रीति रिवाज है उसी के साथ, उसी के अनुसार అన్యజనుడు वो अन्य जाति के लोग हैं। చూసారా, देखिए నా సాక్షి చెప్పాను. देखिए, अब मेरा गवाही बोला, కనుక ఇక్కడ ఈ జీవజాలం బొగ్గ దగ్గరికి इस जीवन जल की सोता का पास ఆయన उन्होंने ఈ రోజు కూడా అంటాడు आज भी बताते हैं, వాళ్ళ ఆఫీస్ కూడా నేను ఓపెన్ చేశాను, उनका ऑफिस भी मैं उसको, వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళి వాక్యం చెప్తా उनका ఉంటాను. घर में भी जाके ఈ वचन बताता हूं। సంతోషం ఎందుకంటే ये खुशी क्यों? వాళ్ళ భార్య ఇష్టపడదు, क्योंकि हमारा बीवी पसंद नहीं कर सकती, కానీ लेकिन చెప్పినప్పుడు వాక్యం చెప్పినప్పుడు ఎమ్మటే ఆమె కూడా అంగీకరించింది. लेकिन उनका बीवी पसंद नहीं करती थी, వాళ్ళ लेकिन అల్లుడు కూతురు కూడా उनका అంగీకరించారు. दामाद बेटी भी उसको स्वीकार అలాంటి వాళ్ళు किया। ఎంతో మంది ఉన్నారు. ठीक है, ऐसे దేవుని कई लोग हैं, ఆరాధించాలి आराधना करना है, అని మనం తెలియపరచాలి. इस रीति से बोलना है, हम लोग जानकारी देना है। మనం అందరము కూడా हम सब लोग అట్టి రీతిగా ప్రయాసపడితే इस रीति से परिश्रम करने से ఈ సంఘం అభివృద్ధి అవుతుంది. इस मंडली भी वृद्धि వచ్చిన आएगी, వాళ్ళంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు. जो आएगा वो भी सब लोग आराधना करेंगे। ఓపిక అయినందుకు మీ అందరికీ వందనాలు. बहुत धन्यवाद है, क्योंकि आप ఆరాధన చేసుకో. हाँ देर से वचन सुने हैं, आराधना करेंगे अभी। रंडी आइए, घुटनों में आइए, एक के बाद एक परमेश्वर को आराधना करेंगे। मेरा प्यारा पिता परमेश्वर, और एक बार प्रभु आपका मंडली में आपका संतों के साथ मिलकर आराधना करने के लिए मुझे लेके